నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 207వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్లో మొదటి అంశంలోకి పెడదాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నటువంటి టైము, వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందే ఆల్రెడీ కసరత్తు నడుస్తోంది. అధికార విపక్షాలు ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతూ ఉన్నారు. ఓవైపు ఎన్డీఏ ప్రభుత్వమేమో కీలకమైన కొన్ని బిల్లుల్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. అండ్ దీన్ని అడ్డుకోవడం కోసం విపక్షాలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆల్రెడీ జంతర్ మంతర్ నిరసనలు నడుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ నడుస్తున్న టైంలో ముఖ్యంగా ఇండీ బ్లాక్లోనే చీలిక స్పష్టంగా కనబడుతోంది. ఈవెన్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే డీలిమిటేషన్కి మద్దతు ఇస్తామని చెప్పడము, ఈవెన్ డిఎంకే కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంటుందా? అండ్ ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? డీలిమిటేషన్ బిల్లు ఆమోదముద్ర వేసుకోగలుగుతుందా ఈ పర్టికులర్ వర్షాకాల సమావేశాల్లో సార్? సాయి గారు, దీనికి కారణాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు, మనం సీరియస్గా తీసుకోలేదు. నిజమే. తెలంగాణలో సీట్లు పెరుగుతుంది, లోక్సభలో అసెంబ్లీలో మనం దాన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకు సీట్లు ఎక్కువ వస్తే మనకు రిప్రజెంటేషన్ బాగుంటుంది. అది కాకుండా ఆబ్వియస్లీ వితౌట్ సేయింగ్ మచ్ చాలా ఆస్పిరెంట్స్ ఉంటారు. ఇప్పుడు 17 సీట్లు ఉన్నప్పుడు ఆస్పిరెంట్స్ ఉంటారు. 29 అయితే దానికన్నా ఎక్కువ మందిని మనం తీసుకోవచ్చు, మన పార్టీలో టికెట్లు ఇవ్వచ్చు. అదే అసెంబ్లీలో కూడా పెరుగుతున్నప్పుడు 190 198 ఎంత అయితే కానీ ఇప్పుడు 117 నుంచి పెరుగుతుంది. దాట్స్ ఆల్సో బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఆయన ఇంకో అన్నారు, ఈ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ 2 సంవత్సరాల తర్వాత దాన్ని లోక్సభతోని మనం కంబైన్ చేసుకుంటే బాగుంటుందని. అంటే ఆబ్వియస్లీ లాస్ట్ 6 నెలలు ఏం చేస్తారు? ఆఫ్టర్ 6 months ఆయన నెక్స్ట్ అసెంబ్లీ ఫామ్ చేయాల్సి వస్తుంది. అది ఎవరు అంటే ప్రెసిడెంట్స్ రూల్కి వెళ్తారా? అదొక క్వశ్చన్ వస్తుంది. దానికి కారణాలు నేను చెప్తాను. ఐ థింక్ నా అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేశారు ఆ స్టేట్మెంట్. సుప్రియా సూలే కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. సుప్రియా సూలే ఒకటే డిమాండ్ ఏం పెట్టారంటే 50% సీట్లు పెంచాలని చెప్పి. యాక్చువల్లీ నేను ఈ మోడల్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వై దట్ ఈస్ పాసిబుల్ అనేది ఒకటి. ఓకే, 834 సీట్లకి వెళ్ళేటప్పుడు ఎట్లా స్ప్లిట్ అవుతుంది, దాంతో బెనిఫిట్ ఏ స్టేట్స్కి వస్తుంది. ఒక పేపర్ షామికా రవి కమిటీ ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. షామికా రవి అండ్ ముదిత్ కపూర్, వీళ్ళు ఒక ఎకనామిక్స్ అండ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ స్టాటిస్టికల్ ఐఎస్ఐ నుంచి ఉన్న ముదిత్ కపూర్ అండ్ షామికా రవి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో అడ్వైజర్గా ఉన్నారు. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, కొన్ని రోజులు వచ్చి యాక్చువల్లీ, అండ్ చాలా బాగా అనలైజ్ చేశారు. అంటే సైంటిఫిక్గా మ్యాథమెటికల్గా స్టాటిస్టికల్ మెథడాలజీలో వెళ్ళి ఈ స్టేట్స్ని ఎట్లా స్ప్లిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ, బీసీ, ఉమెన్, వీకర్ సెక్షన్స్, మైనారిటీ, ఇదన్నీ వాళ్ళు క్యాల్కులేట్ చేసి వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీని చూసి ఒక మోడల్ డిటర్మైన్ చేశారు. దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ పెట్టి, మీరు ఇంజనీరింగ్ చదువుకున్న మీకు తెలుసు, మ్యాథమెటికల్ ఈక్వేషన్ పెట్టుకుని చాలా బాగా క్యాల్కులేట్ చేశారు వారు. అండ్ ఇట్ హస్ బీన్ డన్ వెరీ సైంటిఫిక్, ఎవరికి కంప్లైంట్ ఉండకుండా చేశారని. అఫ్కోర్స్ ఇది ఫైనల్ రిపోర్ట్ కావాలని ఎవరు చెప్పట్లేదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం దీని గురించి మాట్లాడాము కూడా, ముందు ఆఫ్లైన్ మాట్లాడాము మనం. బేసిక్లీ సాయి గారు, ఈ డీలిమిటేషన్ ఇప్పుడు తీసుకొస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ సెషన్లో, రాబోయే సెషన్లో మోదీ గవర్నమెంట్ లేకుంటే వాళ్ళ సెషన్, వాళ్ళ 2029కి ఎలక్షన్ కన్నా ముందు తీసుకొస్తే దాని అడ్వాంటేజ్ ఏంటని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, సెన్సస్ అయిన తర్వాత ఎనీవే డీలిమిటేషన్ జరుగుతుంది. కానీ అప్పుడు జరిగితే ఏమవుతుందంటే దానికి ఒక డీలిమిటేషన్ కమిషన్ సెటప్ చేస్తారు, విచ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉంటారు, ఎవరైనా సుప్రీంకోర్టు లేకుంటే హైకోర్టు నుంచి, దాన్ని 2-3, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి, వీళ్ళందరినీ పెట్టి పెద్ద కమిటీ తయారు చేస్తారు. వాళ్ళు ఈ సెన్సస్ మొత్తం చూసిన తర్వాత రికమెండేషన్స్కి వస్తారు. పర్ స్టేట్కి వెళ్తారు, ప్రతి స్టేట్కి వెళ్ళి మాట్లాడతారు పొలిటికల్ పార్టీస్తో. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రతి స్టేట్కి వెళ్ళారు. వెళ్ళి కనుక్కున్నారు, మీ అబ్జెక్షన్స్ ఏంటి, మీ అప్రహెన్షన్స్ ఏంటి, మీకు ఏం డౌట్ ఏంటి అని అడిగారు చాలా క్లియర్గా. వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం ప్రపోజ్ చేయబోతున్నామని. ఇప్పుడు సాయి గారు, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ కొన్ని పార్టీస్కి ఇది ప్రాబ్లం అవుతుంది. దానికి కారణాలని, ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీ, ఈవెన్ నార్త్లో ఉన్న చాలా మటుకు పార్టీస్కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఆర్జేడీ, ఇలాంటి పార్టీలకి ఏమవుతుందంటే, ఈ మహిళలకి 834లో 834 సీట్లు మహిళలకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 33%, చాలా మటుకు సీట్లు మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్ అట్ ద వర్స్ట్ కేసు అసదుద్దీన్ ఓవైసీ వల్ల చార్మినార్ ఉంది.
హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఓకే, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఈ మార్పుల్లో ఒకటి రెండుగా విభజించితే ఇట్ బికమ్స్ హాఫ్ అనుకోండి. 2 కాన్స్టిట్యున్సీలు అయిపోయినప్పుడు ఏం చేస్తారు? అసదుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ మహిళల కాన్స్టిట్యున్సీ అయిపోతుందా? దెన్ వాట్ విల్ హీ డూ? ఓకే, అక్కడ ఈట్ల రాజేందర్కి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఆ కాన్స్టిట్యున్సీ 2-3 ముక్కలుగా కూడా వెళ్ళొచ్చు. అప్పుడు ఇప్పుడున్న ఎంపీ ఏం ఆలోచిస్తారు? నేను ఇక్కడ పెట్టుబడి అంటే మై టైం, మై ఎఫర్ట్ అన్నీ పెడుతున్నాను ఈ కాన్స్టిట్యున్సీ మీద, సో దట్ 2029 ఎలక్షన్ వచ్చినప్పుడు నేను వెళ్ళి ఓట్లు అడగొచ్చు. ఓకే సాయి గారు, ప్రాబ్లం ఏంటంటే 2029 వచ్చేదాకా ఇది మహిళల కాన్స్టిట్యున్సీ అయిపోతే ఏం చేస్తారు? సో సుప్రియ సులే చాలా క్లియర్గా అడిగారు, 50% అడిగారు. ఆమె మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, అది అజ్యూమ్డ్ కరెక్ట్ అని ఆల్రెడీ అవుతుందని. ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన ఆప్షన్, అంటే మోదీ క్యాబినెట్ ఇచ్చిన ఆప్షన్ తీసుకుంటే మాట్లాడి బార్గెయిన్ చేసి మార్పులు తీసుకురావచ్చు. కానీ ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ వచ్చింది అనుకోండి సాయి గారు, దెన్ నథింగ్ కెన్ బి డన్. వాళ్ళు ఒకసారి రికమెండేషన్ ఇస్తే ఈవెన్ కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయలేరు. ఐ థింక్ ద ఓన్లీ ఛాలెంజ్ సుప్రీం కోర్ట్ అనుకుంటా, అది కూడా చాలా రేర్ డీలిమిటేషన్ కమిషన్. సో వాళ్ళు రేపు నిర్ణయించారనుకోండి, లేదు మేము హైదరాబాద్ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేస్తాము, లేకుంటే 834లో మేము మహిళలకి ఇంకా మంచి కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం డీలిమిటేషన్లో అంటే ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది సాయి గారు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మన దగ్గర మహిళలు 734 ఉన్నారు 1000 మందికి. చాలా తక్కువ. 700 అంటే చాలా తక్కువ. టుడేస్ న్యూస్ పేపర్ క్యారీడ్ ఇట్. మర్చిపోయిన డిస్ట్రిక్ట్స్ నల్గొండ అనుకుంటాను నేను, జస్ట్ వన్ ఆఫ్ దోస్ 2 డిస్ట్రిక్ట్స్. 900 వరకు ఉండడమే తక్కువ అంటారు. 700 ఉండడం అంటే ఇంకా చాలా తక్కువ. అంటే ఒక ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ నడుస్తుంది అక్కడ, మా అమ్మాయిల్ని చంపేస్తున్నారు అని చెప్పి పుట్టినప్పుడే అలిగేషన్. ఓటర్ లిస్ట్లోనా సార్? కాదు, ఇవాళ వచ్చిన రిపోర్ట్ అది. ఇవాళ మామూలు పాపులేషన్ రీసెర్చ్లో అంటే యాక్చువల్లీ అంటే ఇది ఏంటంటే 90sలో 2000లో ఆ టైంలో కొంత ఈ భ్రూణ హత్యలు జరిగేవి కాబట్టి అప్పుడు చిన్నపిల్లలు అంటే ఆడపిల్ల అని తెలుసుకొని చంపేవాళ్ళు కాబట్టి మేబీ రిపోర్ట్ మీరు ఇప్పుడు కూడా అది కొనసాగుతుందంటే అది చాలా షాకింగ్ థింగ్. అది నేను కంప్లీట్ రిపోర్ట్ చదవలేకపోయాను, పొద్దున పేపర్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అనుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సైంటిఫిక్ స్టడీలో ఈ షామికా రవి అండ్ ఈయనజీ వీళ్ళిద్దరు కలిసి ముదిత్ కపూర్ చేసిన రిపోర్ట్లో చాలా క్లియర్గా చేసినప్పుడు ఇది స్టాలిన్కో లేకుంటే సుప్రియా సూలేకి ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. నెంబర్ స్టాలిన్ ఎందుకు అనుకుంటాం, మన సుప్రియా సూలే ఎందుకు అంటున్నాం అంటే న్యాచురల్లీ మనకు అందరు తెలిసిందే 2/3 మెజారిటీ రావాలి. దీనికి 2/3 మెజారిటీ ఉంటేనే ఈ బిల్ పాస్ అవుతుంది. నార్మల్ బిల్ లాగా జస్ట్ పాస్ చేయలేము దీన్ని, హాఫ్ మెజారిటీ అంటే ఓవర్ ద మార్క్ పెట్టేస్తే. సో ఏం చేయాలి? దీని షిఫ్టింగ్ ఆఫ్ లాయల్టీస్ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ఎందుకన్నారు? అక్కడ ఖర్గే గారు ఏమంటున్నారు? మోదీ గారు ఒక మీటింగ్ పిలవాలి, దీని గురించి మాట్లాడడానికి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఉంటుందా లేకుంటే మీరే డిసైడ్ చేస్తారా, దీని గురించి మేము తీసుకురావాలని చెప్పి ఖర్గే గారు డిమాండ్ చేస్తారు. అది కూడా ఇవాళ పేపర్లో వచ్చింది సాయి గారు. క్వశ్చన్ ఇస్ ఇప్పుడు ఎన్ని ముఖ్యమంత్రులు సపోర్ట్ చేస్తారు దీన్ని, దాన్ని బట్టి లాయల్టీస్ మారుతుందా? ఎందుకంటే మన దగ్గర పెద్ద పార్టీల్లో రీజనల్ పార్టీస్లో 2-3 ఉన్నాయి సాయి గారు. మెయిన్లీ ఒకటి మన వైపు సమాజ్వాదీ పార్టీ ఒకటి ఉంది, దానికన్నా ముందు టీఎంసీ ఉండే, టీఎంసీ తర్వాత డిఎంకే తర్వాత ఎస్పీ. ఇప్పుడు డిఎంకే అండ్ టీఎంసీ ఇద్దరు బీజేపీ వైపు వచ్చేసారు, అంటే అట్లీస్ట్ లాయల్టీ వైజ్ రేపు పార్లమెంట్లో ఓటింగ్ వస్తే. సమాజ్వాదీ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు అబ్స్టైన్ చేస్తే ఏమవుతుంది? ఇట్ బి ఇంట్రెస్టింగ్ సెనారీ. ఎందుకంటే దాని ఇంకో స్టోరీ ఉంది, ఉత్తరప్రదేశ్లో జరిగే ఒక గొడవ నడుస్తుంది కాంగ్రెస్తో, దాంతో ఈ మార్పులు కూడా రావచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్, దాంతోపాటు డీలిమిటేషన్ చేస్తే ఆ రోజే అమిత్ షా గారు చెప్పారు, మీకు గుర్తుంటుంది సాయి గారు, ఈ బిల్లు కొంచెం ప్రాబ్లంలో ఉందని తెలిసినప్పుడు అమిత్ షా గారు ఒక ఆఫర్ ఇచ్చారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, దెన్ నేను రీవర్క్ చేసి మీ దగ్గరకు వస్తా అన్నారు. కానీ వీళ్ళు పట్టించుకోలేదు. దట్ వాజ్ వాట్ ఈ ప్రపోజ్ టు డూ. ఆయన దగ్గర ఈ రిపోర్ట్, ది ఇనిషియల్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉండే. ఆయన ఆ రోజు వచ్చి పార్లమెంట్లో క్లియర్గా తెలంగాణ సీట్లు 17 నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది, కేరళ సీట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉన్నాయి సాయి గారు, ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం అది 30 అవుతుంది. డెఫినెట్లీ కేరళలో ఉన్న ఎంపీ సపోర్ట్ చేస్తారు. ఇట్ మైట్ నాట్ బి 50%. ఓకే, టెక్నికల్ ఇట్ ఇస్ 50% కాదండి సాయి గారు, 20 నుంచి 30కి వెళ్తే 50% అది పెరిగింది. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు సీట్ 39 నుంచి 59 ప్రపోజ్ చేశారు. 40 సీట్స్ అనుకోండి, 40 ఉంటే 50%. అంటే కానీ రేవంత్ రెడ్డి ఒకసారి అన్నాడు సార్, అంటే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120 అవుతుంది. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 22 కోట్లు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. న్యాచురలీ తెలంగాణకు వచ్చే పాపులేషన్ అది కంపేర్ చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, తెలంగాణ సీట్లు మనం అప్పుడు తీసుకుందాం,
కొత్త దాని ప్రకారం ఉత్తరప్రదేశ్ సీట్లు ఎంత, తెలంగాణకు 17 ఉన్నాయి సాయి గారు. మనం ఈ 17 ఎప్పుడు ఉండే 1971లో జరిగిన దాంట్లో వచ్చిందన్నమాట. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ అప్పుడు 8 కోట్లు ఉండే, ఇప్పుడు అది 22 కోట్లు అయింది. ఎస్, పాపులేషన్ వైజ్ నార్త్ ఇండియా ఫెయిల్ అయ్యారు, అది దాంట్లో డౌట్ లేదు. సదర్న్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ ఇప్పుడు ముందు లేకుండే, కానీ ఇప్పుడు ఆ లెవెల్కి వస్తున్నారు. ఫర్టిలిటీ లెవెల్ కన్నా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా జరుగుతుంది. మీరు లాస్ట్ 5 సంవత్సరాలు కోర్స్ సెన్సస్ జరగలేదు, ఇప్పుడు మనకి సెన్సస్ వచ్చిన తర్వాతనే రియల్ నెంబర్స్ తెలుస్తుంది మనకి. కానీ వాళ్ళ ఉత్తరప్రదేశ్లో లోకల్ స్టడీస్ చేసిన దాంట్లో ఉత్తరప్రదేశ్ లాస్ట్ 5 నుంచి 8 సంవత్సరాల లాస్ట్లో వాళ్ళ గ్రోత్ రేట్ ఫ్లాట్గా అయిపోయింది సాయి గారు. దట్ ఈస్ అ బిగ్ ఇండికేషన్ దట్ వాళ్ళ పాపులేషన్ కూడా వస్తుంది. కానీ వాళ్ళ కేరళ లెవెల్కో లేకుంటే తమిళనాడు లెవెల్కో రావాలంటే వాళ్ళకి బహుశా ఇంకొక 20 సంవత్సరాలు పట్టచ్చు, 20 నుంచి 25 సంవత్సరాలు పట్టచ్చు. ఓకే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, పాపులేషన్ బేసిస్ కానీ అక్కడ పెద్ద పెద్ద క్రికెట్ టీం తయారు చేస్తున్న కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు తయారు చేస్తారు. అట్లా వాళ్ళు ఏం చేయలేము మనం. ఉత్తరప్రదేశ్ అది ఒక ప్రాబ్లం ఉంది, వీ హ్యావ్ ఎ ఇష్యూ. ముషీదాబాద్ మాల్డాలో ఇప్పుడు మీరు ఆన్సర్ చేసిన ఇదే అడుగుతున్న వాళ్ళ దగ్గర అడగాలి ఒక ప్రశ్న. ముషీదాబాద్ మాల్డాలో 60% పాపులేషన్ ఎట్లా పెరిగిందండి? యూజువలీ డెకెడల్ పాపులేషన్ అంటే సాయి గారు యూజువలీ 5 నుంచి 6% మ్యాక్సిమం. డెకెడల్ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి, అంటే 100 మంది ఉంటే అది పెరిగి 110, 120 కావచ్చు మ్యాక్సిమం. అదే టైంలో ముషీదాబాద్ మాల్డాలో 100 ఉన్న వాళ్ళు 400 అయిపోయారు. ఎట్లా జరిగింది అది? ఐదర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే లోకల్ పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అయింది వితౌట్ ఎనీ ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్. ఇందిరాగాంధీ హమ్ దో హమారే దో అని చెప్పి ఆ టైంలో కాంగ్రెస్ నినాదం తీసుకొచ్చి ఆ టైంలో సంజయ్ గాంధీ గారు చేసిన స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ మన అందరికి తెలిసిందే. జామా మస్జిద్ ఏరియా నుంచి ఎవడు కంటే వాడిని ఎత్తుకుపోయి స్టెరిలైజ్ చేశారు సంజయ్ గాంధీ. పెద్ద కాంట్రవర్సీ జరిగింది, మీకు తెలుసు అది. ఆ టైంలో అంబికా సోని వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఉన్నారు ఆ టైంలో. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందే ఈ లాయల్టీ షిఫ్ట్ ఎందుకు అవుతుంది. వై సుప్రియా సూలే కమింగ్ టు బీజేపీస్ ఎయిడ్. ఆమె అడుగుతుంది ఏంటి, మా సీట్లు పెంచండి, నో ప్రాబ్లం, మీ సీట్లు పెంచవచ్చు, 50% పెరుగుతుంటే షీఈ్ హ్యాపీ విత్ ఇట్, నో ప్రాబ్లం. ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120 పోతే ఎంత సాయి గారు? 50% కదా, అది 50% గ్రోత్ కదా. మీకు తెలంగాణలో 50% ఇచ్చాం, ప్రతి స్టేట్లో 50%. మీరు ఉత్తరప్రదేశ్ 50% ఇవ్వకూడదు, అది ఎట్లా అండి? అందరికి 50% పెంచుతున్నాం, ఎందుకంటే 534 800కి వెళ్తుంది. టెక్నికల్ ఇట్ ఈస్ ఒక 500 హాఫ్ ఉంటే మీరు 250 తీసుకోవచ్చు, 834 దాకా వస్తుంది. ఉన్నాయి సీట్లు 50% అందరికి వస్తారు, కానీ అక్కడిక్కడ చిన్న చిన్న మార్పులు రావచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు అంటే ఇప్పుడు 543 స్థానాలు ఈ కమిటీ ఏం రికమెండ్ చేశారంటే 170 సీట్స్ని స్ప్లిట్ చేద్దాం. ఓకే, మిగతాని అట్లనే ఉంచుకుందాం. 170 సీట్లు, 543 170 సీట్స్. దీంట్లో 59 సీట్లు విల్ బీ 2-way స్ప్లిట్, అంటే ఒక్క సీట్ని 2 ముక్కలు చేస్తారు. ఓకే, ఇంకోటి 111 సీట్లు మిగతాది ఈ 170లో విల్ బీ 3-way స్ప్లిట్. మన మల్కాజిగిరి దాంట్లో రావచ్చు బహుశా 3-way స్ప్లిట్, అంటే ఒక్క కాన్స్టిట్యున్సీ 3 అయిపోతుంది. దానికోసం రేవంత్ రెడ్డి గారు చప్పట్లు కొడుతున్నారు, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఇంత డిమాండ్ ఉంటుంది సీట్ల కోసం. ఇప్పుడు పండుగ చేసుకోవచ్చు సీట్లు. అరే మనకి 30 సీట్లు ఉన్నాయి, 29 ఉన్నాయి, చెప్పండి ఎవరెవరు వస్తారు. ఇప్పుడు 17 ఉండే ఇప్పుడు దాకా మనకి అని చెప్పేసి రిప్రజెంటేషన్ పెరగవచ్చు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ రేపు ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు తెలంగాణలో, భవిష్యత్ జరగవచ్చు, లేకుంటే బీజేపీ గెలవచ్చు, చెప్పలేము. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు లేని 0 నుంచి వాళ్ళు 3-4కి వెళ్ళొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్నమాట. సో నంబర్ ఆఫ్ సీట్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈవెన్ అసెంబ్లీలో అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు ఈ స్టేట్ బౌండరీస్ చూస్తే వీళ్ళు డిసైడ్ చేశారు 170 కాన్స్టిట్యున్సీలని. ఈ మహారాష్ట్ర ఓకే లయన్స్ షేర్ 3-way స్ప్లిట్ ఉంటే మహారాష్ట్రలో 12 సీట్లు స్ప్లిట్ అవుతుంది సాయి గారు 3-way, అంటే 12 × 3 36. అక్కడ మీకు అర్థమైపోతుంది 50% ఇంక్రీజ్ ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్ మీరు అడిగారు ఇప్పుడు 80 నుంచి 17 సీట్లు స్ప్లిట్ అవుతుంది 3గా, సో 17 × 3. ఓకే ఓకే, దట్ ఈస్ హౌ ద స్ప్లిట్ ఇస్ బీయింగ్. బీహార్ 10 సీట్లు స్ప్లిట్ అవుతుంది, దట్ ఈస్ 10 × 3 30. ఓకే, బీహార్లో. వెస్ట్ బెంగాల్ 10 × 3 30. అప్పుడు మమతా బెనర్జీ ఉండే కదా ఆ టైంలో, అప్పుడు మమతా బెనర్జీకి సీట్లు వస్తుండే, వీళ్ళందరూ అంటుండే. ఇది జరుగుతుంది సైంటిఫిక్ వే, చాలా క్లియర్గా. ఈ లోక్సభ పర్సంటేజ్ తీసుకుందాం సాయి గారు, నార్త్ వెస్టర్న్ ఈ 2 సీట్స్ ఏం చెప్తారు ఏరియాస్, అంటే జాగ్రఫికల్ ఏరియాస్ పాపులేషన్ చాలా పెరిగింది, వాళ్ళ నంబర్స్ అట్లనే ఉంచారు బ్రాడ్లీ. 23% ఇప్పుడుంది వాళ్ళకి. డీలిమిటేషన్ ప్రపోజ్ డీలిమిటేషన్ తర్వాత 23.7 ఉంటుంది, అంతే. 6 నుంచి 7 0.1% పెరిగింది. నార్త్ తీసుకుంటే 42 నుంచి 45 నుంచి 45, 0.2 నుంచి 0.6 అంతే. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నేను చెప్పాను చూడండి, 17 నుంచి 26 అని చెప్తున్నారు, అది 20
7 కూడా కావచ్చు, దట్ ఈస్ నాట్ ఎ మేజర్ థింగ్. ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38. ఓకే, నౌ టెక్నికలీ 25 + 12 ఉండాలి, 37, 38, 50% ఇంక్రీజ్. కర్ణాటక 28 నుంచి 42. ఓకే, తమిళనాడు 39 నుంచి దీని ముందు చెప్పాను రిప్రజెంటేషన్ పెరుగుతుంది, పెరుగుతుంది, అందరికీ 50% పెరుగుతుంది. సో ఉత్తరప్రదేశ్తో పోల్చితే ఉత్తరప్రదేశ్ కూడా అంతే. వాళ్ళ పాపులేషన్ 22 కోట్లు ఇప్పుడు ఉన్నాయి, అంటే పాత పాపులేషన్. ఇప్పుడు 24 కూడా వెళ్ళొచ్చు ఉండొచ్చు, 28 కూడా వెళ్ళొచ్చు, ది సెన్సస్ తర్వాత తెలుస్తుంది. ఆ టైంలో వాళ్ళకి ఆ పాపులేషన్ ఉన్నప్పుడు 8 కోట్లు వాళ్ళకి. అంటే నన్ను అడిగితే సార్, ఇంకా అసలు నిజంగానే ఒకసారి మాయావతి ప్రపోజల్ చేసింది, కానీ అసలు ఉత్తరప్రదేశ్ని అంత పెద్ద బ్లాక్గా ఉంచడం కూడా కరెక్ట్ కాదేమో, అది స్ప్లిట్ చేయాలేమో కదా. ఉత్తరాఖండ్ ఆల్రెడీ స్ప్లిట్ చేశారు సాయి. అవును, కానీ ఈ యొక్క పెద్ద స్టేట్ని స్ప్లిట్ చేయడం అంత ఈజీ కాదు. మనం చూసాం చాలా ఇష్యూస్ ఉంటుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జరిగిన కూడా మనకు తెలిసింది. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఉద్యోగాల కోసం ఏం చెప్తారు, జాబ్ ఆపర్చునిటీస్ కోసం. ఇప్పుడు మీరు నోయిడాని తీసేశారనుకోండి, ఉత్తరప్రదేశ్ నుంచి సపరేట్ ఒక 3 డిస్ట్రిక్ట్లు 4 డిస్ట్రిక్ట్లతో సహా నోయిడా పాటు ఒక కొత్త స్టేట్ తయారు చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియలైజేషన్ అంతా నోయిడాలో ఉంది. అదే అంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది కదా సాయి గారు. హైదరాబాద్ ఇష్యూ వచ్చిన హైదరాబాద్ 430-440 సంవత్సరాల సిటీ, ఇది పాత సిటీ. న్యాచురలీ మీరు ఎంత కష్టపడినా కానీ అమరావతికి టైం తీసుకుంటుంది. మా నాయుడు కెనాట్ డూ మ్యాజిక్ ఓవర్ నైట్. అదే జగన్తో కూడా జరిగింది. జగన్ ఆఫ్కోర్స్ క్యాపిటలే డిసైడ్ చేయలేకపోయారు, అది పెద్ద ఫెయిలియర్. అది అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదలు పెట్టారు. హీ విల్ టేక్ ఇట్ హెడ్, టైం పడుతుంది. మీరు హైదరాబాద్ 430 సంవత్సరాలు ఎప్పుడండి ఐటీ సెక్టర్ భూమి వచ్చింది సాయి గారు? 90sలో వచ్చింది. 90sలో వచ్చింది. సో దట్ మీన్స్ ఇట్ ఇస్ ఓన్లీ 90 + 20, 26, 36, 40 ఇయర్స్ మ్యాక్సిమం తీసుకుందాం. 40 సంవత్సరాల్లోనే హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది లాస్ట్ 40 సంవత్సరాల్లో. దానికన్నా ముందున్న 400 సంవత్సరాలు ఏం జరగలేదు కదా. ఉండే డెవలప్మెంట్, నాట్ సో మచ్ అనమాట. సో ఇది ప్రాబ్లం. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటారు సాయి గారు, వాళ్ళది ఏం చేస్తారు మీరు? అది ప్రాబ్లం వస్తుంది. రెవెన్యూ తీసుకోండి. తెలంగాణ ఆంధ్ర స్ప్లిట్ అయినప్పుడు పెద్ద కంప్లైంట్ ఏముండే, ఆంధ్రాకి రెవెన్యూ లేదు, ట్యాక్స్ రెవెన్యూస్ లేదు. ఇది ఒకటి రాదు. ఉత్తరప్రదేశ్ ఎస్ అడ్మినిస్ట్రేటివ్గా సింపుల్ చేయడానికి ఉత్తరప్రదేశ్ని 3 ముక్కలు చేయాల్సిందే. కానీ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ తీసుకుంటే, సైజ్ తీసుకుంటే, మీరు ఇప్పుడు యూరోప్లో ఉన్న 6 దేశాలు కలుపుకుంటే ఈక్వల్ ఉంటుంది సాయి గారు. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ అందరిని తీసుకుంటే ఇట్ విల్ బి ఈక్వల్. యూకే అందరిని తీసుకుంటే ఈక్వల్ టు ఉత్తరప్రదేశ్ పాపులేషన్. సో ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120 అంటే 50% వాళ్ళది కూడా పెరుగుతుంది, మీది కూడా 50% పెరుగుతుంది. వాళ్ళకి 22 కోట్ల పాపులేషన్, మీది 4 కోట్ల పాపులేషన్. సో మీరు 4 4 16, 4 6 24 తీసుకోండి, 6 times. ఇప్పుడు మీకున్న 17 సీట్లు మల్టిప్లైడ్ బై 6 times చేయండి, అప్పుడు ఎంత వస్తుంది మీకు? ఇదే క్యాల్కులేషన్ చేయాలి కదా సాయి గారు. కరెక్ట్. వీళ్ళు చేయకుండా ఎవరు అలాట్ చేశారు ఆ టైంలో 80 సీట్లు? కాంగ్రెస్ హయాం ఉండే కదా అప్పుడు. డిలిమిటేషన్ కమిషన్ వాళ్ళు పెట్టారు కదా ఆ టైంలో. ఇప్పుడు పాపులేషన్ మారింది, ఎస్. కానీ వీళ్ళకి భయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తారు, అది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. లేకుంటే మీరు ఔషధ్ దేవి వారి కాంగ్రెస్ చెప్పాలి, ఎందుకు నో ప్రాబ్లం, ఉత్తరప్రదేశ్ సీట్ పెంచండి, మేమే గెలుస్తాం. అక్కడ ఆ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి. కౌ బెల్ట్లో ఉత్తరప్రదేశ్. నాకు డౌట్ ఏంటంటే అసలు డీలిమిటేషన్ నంబర్స్ గురించి కూడా వీళ్ళకి బాధ లేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే బౌండరీస్ డిసైడ్ చేయడంలో వీళ్ళ బాధ ఉంటుందని అనుకుంటున్నా. అంటే ఈ నియోజకవర్గాలు పెంపుని వీళ్ళు ఏం వ్యతిరేకించారు, దానివల్ల నష్టం కంటే కూడా నియోజకవర్గాలను డిసైడ్ చేసేటప్పుడు ఏ బౌండరీ కిందకి ఏ నియోజకవర్గం వస్తుంది అనేది డిసైడ్ చేసేటప్పుడు, బికాస్ 2009 మనకు తెలుసు కదా ఓవైసీ విషయంలో ఏం చేశారో. అప్పటిదాకా 2009 వరకు ఎంఐఎం పార్టీ 4 సీట్లు గెలిచేది. ఇప్పుడు 9 తర్వాత ఖచ్చితంగా 7 గెలుస్తారు. ఎందుకు? కార్వాన్ ఎక్కడ పోయింది సాయి గారు? ఎగ్జాక్ట్లీ, కార్వాన్, మలక్పేట్, ఈ ఓట్లని ఆ ఓట్లని అటువైపు కలిపేశారు. హిందూ ఓట్లని 2-3 నియోజకవర్గాలకి షిఫ్ట్ చేసేసారు. సో ముస్లిం ఓట్లని కన్సాలిడేట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆడిన గేమ్ అది. సో అదే ఎగ్జాక్ట్లీ ఆ నియోజకవర్గాల పెంపు జరిగితే ఆ డీలిమిటేషన్ ప్రాసెస్లో ఎక్కడ హిందూ ఓట్లని ఎక్కువ ఉంచుతారో, ముస్లిం ఓట్లని స్ప్లిట్ చేస్తారో, ఎక్కడ బౌండరీస్ని చేస్తారో, యాక్టివిటీ మీద భయం. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ సాయి గారు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రిపోర్ట్, చాలా బాగా రిపోర్ట్ ఉంది, ఆ PDF ఫైల్ నా దగ్గర ఉంది. ఎంత డీటెయిల్డ్గా చేశారంటే దే హవ్ గాన్ కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చేసి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఒకసారి ఎప్పుడు ఉండేదే సార్ ఇది. ఇప్పుడు జిల్లాలు, మన తెలంగాణలో జిల్లాలు ఏర్పడే టైంలో కూడా నాకు మొన్ననే ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఏదో ఎక్కడో ఎమ్మెల్యే, ఆయన ఏమంటాడంటే బేసికల్లీ ఒక 4 జిల్లాల కలెక్టర్కి ఆయన జ్యూరిస్డిక్షన్ కిందకు, ఆయన నియోజకవర్గం కిందకి వస్తాయి. 4 జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడాలి. ఇంతకుముందు అంటే ఒక కలెక్టర్తో మాట్లాడితే అయిపోయేది. ఇప్పుడు 4 జిల్లాల కలెక్టర్లు, 4 జిల్లాలకు సంబంధించిన వ్యవస్థలు, బౌండరీస్ మొత్తం మారిపోయి ఖర్చులు ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈచ్ డిస్ట్రిక్ట్ అగైన్ 1 IAS ఆఫీసర్
ఆయన స్టాఫ్, వాళ్ళ సెక్రటేరియట్, వాళ్ళది మళ్ళీ వాళ్ళకి అక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ కలెక్టర్ ఆఫీసులు వాటిని బేస్ చేసుకుని మన దేశంలో 71లో జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది టెక్నికల్ డీలిమిటేషన్. టెక్నికల్లీ ఇది చేయాల్సిందే. మన పాపులేషన్ అప్పుడు ఏముంది, ఉత్తరప్రదేశ్ 50 కోట్లు ఉన్నప్పుడు చేసిన డీలిమిటేషన్ ఇది 70s లో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 8 కోట్లు ఉండే, ఇప్పుడు 22 కోట్లు, 23, 24 కూడా ఉండొచ్చు. సో న్యాచురలీ పాపులేషన్ పెరిగింది. మీకు వరి ఏంటంటే నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు వస్తుంది, ఎందుకంటే 71లో మీరు ఇచ్చారా నాయన. 71లో మీ డీలిమిటేషన్లోనే ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు వచ్చినాయి, ఎందుకంటే పాపులేషన్ వైజ్ దే ఆర్ మ్యాచింగ్ యూ. తమిళనాడుకున్న పాపులేషన్ అప్పుడు ఉండే, తమిళనాడు 39 సీట్లు ఎట్లా వచ్చింది సాయి గారు? తెలంగాణకి తక్కువ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అడగొచ్చు కదా మన ఆ టైంలో. తెలంగాణ, ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే 17 + 25 మనకెంత ఉండే? ఇట్ వాస్ లైక్ 5 + 7 12 1 30 40 సంథింగ్ 40 సీట్స్. అప్పుడు అడగొచ్చు కదా, అరే ఆంధ్రాకి ఇంత ఇచ్చారు 40 సీట్లు, ఐ మీన్ తమిళనాడుకి 39 ఇచ్చారు ఎందుకు అని ఎవరు అడగలేదు అప్పుడు. బికాస్ పాపులేషన్ వైజ్ ఇచ్చారు. అప్పుడు పాపులేషన్ పెరుగుతుంది. కానీ ఎస్, అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఉత్తరప్రదేశ్, బీహార్, బీమారు స్టేట్స్ అంటుండే మనం ముందు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పాపులేషన్లో కంట్రోల్ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎస్, కానీ ఇప్పుడు సెన్సస్ రానియండి, దాని తర్వాత వీ విల్ డిసైడ్ వెదర్ పాపులేషన్ గ్రోత్ తగ్గిందా, ఫ్లాట్ అయిందా అని. ఇనీషియల్ కండిషన్స్ నేను చెప్పాను చూడండి, ఉత్తరప్రదేశ్ కేసులో 2-3 స్టడీస్ వచ్చింది దట్ ద పాపులేషన్ ఇస్ ఫ్లాట్ అండ్ అవుట్. వాళ్ళ గ్రోత్ పెరిగింది. ఇనీషియలీ 8% 10%కి వెళ్ళి మళ్ళీ దే కమ్ డౌన్ నా. సో బహుశా ఇంకా 10-20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక కేరళ దాకా రారు, కానీ దే విల్ కమ్ సమ్వేర్ టు వేర్ తెలంగాణ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఎక్కడ ఉండే ఆ పొజిషన్కి ఉత్తరప్రదేశ్ వస్తారు, బీహార్ వస్తారు. వాళ్ళు పని చేయాల్సింది దానికోసం, పాపులేషన్ తగ్గించాలి. మనం 140 కోట్ల మందికి తిండి ఇస్తున్నాం సాయి గారు. ఇమాజిన్, దాంట్లో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. ఏ దేశంలో ఇస్తారు చెప్పండి? మొత్తం ఆఫ్రికా కలుపుకోండి మీరు, రాదు. దిస్ ఇస్ వేర్ వీఆర్ డూయింగ్. మనం నీళ్ళు లేకుండా, తిండి లేకుండా కొట్టుకోలేము పాకిస్తాన్ లాగా ఇక్కడ. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సుప్రియా సులే కానీ, స్టాలిన్ కానీ ఇది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు అన్నారు? దట్ ఎలక్షన్తో ఒకటే ఎలక్షన్ చేద్దాం మనం, అది ఇంకొక పెద్ద ఇండికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక రూమర్స్ ఏమొస్తుందంటే, ఈ వచ్చే సెషన్లోనో దాని నెక్స్ట్ సెషన్లోనో ఈ సెషన్లో ఎండింగ్లో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ తీసుకొచ్చి దాన్ని ఒక సెలెక్ట్ కమిటీకి అప్పగించి దెన్ నెక్స్ట్ సెషన్లో ఓటింగ్ వస్తుంది అనేది, డిస్కషన్ అండ్ ఓటింగ్. అది బహుశా జరగవచ్చు. అది జరిగితే చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఒకటి, అన్ని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి జరగాలి లోక్సభతో. ఇప్పుడు ఆల్రెడీ మనకి కేరళలో జరిగింది. కేరళలో మీరు నెక్స్ట్ 29లో నెక్స్ట్ ఎలక్షన్ పెట్టలేరు కదా. సో ఆబ్వియస్గా దానికి ఒక 10-15 సంవత్సరాల్లో ఇది అన్నీ ఒకటేసారి వచ్చేస్తుంది. కొన్ని స్టేట్స్కి ఏం చేయాలంటే, స్టేట్ అయిపోయాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాను చూడండి, మేము ఎలక్షన్ లోక్సభతో పెట్టుకుంటాం. ఈ 6 నెలలు ఎవరు పరిపాలిస్తారు తెలంగాణని? యువర్ కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్స్ ఓన్లీ ఫర్ 1 or 2 weeks, దానికన్నా ఎక్కువ ఎవరు చేస్తారు? సో ఈ మార్పులు తీసుకురావాల్సింది సాయి గారు. దిస్ ఇస్ అ బిగ్ డిబేటబుల్ సబ్జెక్ట్. ఈ పార్లమెంట్ సెషన్లో నేను చెప్తే దీని గురించి డిస్కషన్ జరగాల్సిందే. లెట్ ఇట్ హ్యాపెన్, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా క్రూషియల్ సెషన్ ఇది. కరెక్ట్. అక్కడ చర్చనే జరగకుండా చేస్తారు. అదే ప్రాబ్లం. అదే నేను చెప్పడానికి వచ్చా, మీరు చెప్పేశారు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఈ మళ్ళీ కాక్రోచ్ పార్టీ ఆ గొడవ ఈ గొడవ తీసుకొచ్చి పార్లమెంట్ సెషన్ డిస్టర్బ్ చేస్తారు. ఎవ్రీ పార్లమెంట్ సెషన్ ముందు రాహుల్ గాంధీ అబ్రాడ్ పోతారు. అవును, పోయి రాగానే గొడవ పెడతాడు. ఇప్పుడు ఇది చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ పెడితే వీళ్ళు ఇక్కడ. ఎనీవే విల్ డిస్కస్ దట్ సపరేట్లీ. ఇది ఇప్పుడు కనిపిస్తున్నప్పుడు కూడా డెఫినెట్లీ మన నెక్స్ట్ పాయింట్ మీరు తీసుకున్నప్పుడు మళ్ళీ డీటెయిల్గా మనం దీని గురించి మాట్లాడచ్చు సార్ గారు. షూర్. సార్, ఇక నెక్స్ట్ అంశము ఎన్సీపీ గురించి మాట్లాడదాం సార్. ఒకసారి నాకు యాక్చువల్లీ ఎన్సీపీ ఏదో జరుగుతోంది ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో. ఓవైపు ఏమో శరద్ పవార్ వచ్చి ఏక్నాథ్ షిండే గారిని కలిశారు మొన్న, ఒక ఆయన ఛాంబర్లోకి వచ్చి. అండ్ వాళ్ళ జయంత్ పాటిల్ వెళ్ళి ఫడ్నవీస్ని కలిశారు. ఇంకోవైపు సునేత్రా పవార్ ఏమో ఆమె వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్తో లేట్ నైట్ మీటింగ్ ఏదో జరిగిందని తెలుస్తోంది. సో ఎన్సీపీ చీలిక, ఆ ఎన్సీపీ మొత్తం ఎన్డీఏ కూటమిలోకి వస్తుందా, లేకపోతే శరద్ పవార్ కూటమి కూడా ఇప్పుడు ఇందులోకి వస్తుందా, లేకపోతే స్ప్లిట్ ఇప్పుడు వాళ్ళు 2 పార్టీలు కలుస్తున్నాయి? ఏం జరుగుతుంది అసలు? నాకు అసలు చాలా ఇంట్రెస్ట్. సంజయ్ రౌత్ దగ్గర అడగాలి. సంజయ్ రౌత్ ఏమో భయపడిపోతున్నాడు నిజంగానే. ఆయన అన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇట్స్ హ్యాపెనింగ్ అన్నాడు. కరెక్టే. ఓకే, ఇప్పుడు జరిగింది ఏంటంటే సాయి గారు, అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు సుప్రియా సూలే ఇందాక అదే డీలిమిటేషన్గా మద్దతు పలుకుతోంది. 50% ఇవ్వండి, 50% ఇస్తే ఓకే అంటారు. 50% ఆల్రెడీ అదే జరుగుతుంది. షమీకా రబీ రిపోర్ట్ తీసుకుని 50% ఉంది అక్కడ, ప్రాబ్లం లేదు. అంటే యువర్ సపోర్ట్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. స్టాలిన్ కూడా అదే అన్నారు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సాయి గారు 2-3 కారణాలు ఉన్నాయి ఇక్కడ.
ఈ షిండే గ్రూప్కి చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా చూడండి రీసెంట్లీ ఎన్సీపీ వైపు నుంచి కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వైపు నుంచి ఇక్కడ పెద్దగా ప్రాబ్లం లాస్ట్ డిస్కషన్లో లాస్ట్ నేషనల్ రౌండప్లో మనం దీని గురించి మాట్లాడాం మీకు గుర్తుంటుంది. ఓకే, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పేసి. ఓకే, ఈ మూవ్మెంట్ ఎందుకు జరుగుతుంది, షిండే గ్రూప్కి నో ఎంట్రీ బోర్డు పెట్టారా ఫడ్నవీస్ అని చెప్పి మనం మాట్లాడాం. కానీ ఫడ్నవీస్ గారి ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది సాయి గారు. దాంట్లో శరత్ చంద్ర పవార్ గ్రూప్ అంటే మనకు తెలిసిందే పవార్ గారి గ్రూప్ జయంత్ పాటిల్ దాంట్లో అటెండ్ అయ్యారనమాట. అది కాకుండా వీళ్ళ వైపు నుంచి దట్ ఈస్ వీళ్ళ ఈ ఒరిజినల్ ఎన్సీపీ అని చెప్పుకుంటారు చూడండి, తత్కరే గారు, సునీల్ తత్కరే, ఆయన కూడా మీటింగ్లో అటెండ్ అయ్యారు. ఫడ్నవీస్ గారిని వీళ్ళిద్దరు వెళ్ళి కలిశారు. అంటే ఎన్సీపీ శరద్ పవార్ ఫ్యాక్షన్, ఎన్సీపీ అజిత్ పవార్ ఫ్యాక్షన్, వీళ్ళిద్దరు లీడర్లు వెళ్ళి ఫడ్నవీస్ని గారు కలిశారంట. ఆ మీటింగ్ని సుప్రియా సూలేకి ప్రాబ్లం లేదు, శరద్ పవార్ గారికి ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సునేత్ర పవార్కి. ఆమె ఏమంటుంది, నన్ను ఇన్ఫామ్ చేయకుండా ఇది చేశారు మీరు అని చెప్పి. సో ఈ సాయి గారు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, సునేత్ర పవార్ అనేది ఇట్స్ లైట్ వెయిట్ పాలిటిక్స్ అఫ్కోర్స్, ఎందుకంటే ఓకే ఆమెకు ఆ సింపతి ఫ్యాక్టర్తోని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ. రేపు ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోతే కూడా వాళ్ళ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉండిపోతారు. మమతా బెనర్జీ వర్షన్ 2.0 లాగా తయారవుతుంది. ప్రాబ్లం లేదు వీళ్ళకి. సో ఈ మనం అర్థం చేసుకోవాలంటే ఈ రీకన్సిలియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2023లో స్ప్లిట్ జరిగినప్పుడు మన అందరు తెలిసిందే, ఈ ఎంపీలు అందరూ స్ప్లిట్ అయ్యారు ఆ టైంలో కూడా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ తిరిగి వచ్చి జాయిన్ అవుతున్నారా? ఎందుకంటే అజిత్ పవార్ గారు ఉన్నప్పుడు దాకా ఒక ప్రాబ్లం ఉండే, అజిత్ పవార్ గారు లేని తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. ఎన్సీపీ అజిత్ పవార్ చాలా వీక్ అయిపోతుంది. సరే, బారామతి మిగతా ఏరియాస్లో వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు కూడా ఉంది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ముందుకు ఎలక్షన్కి వచ్చినప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ రేపు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నది లోక్సభ ఎలక్షన్. లాస్ట్ టైం మీకు తెలిసిందే లోక్సభ ఎలక్షన్లో దే పర్ఫార్మ్ వెరీ బ్యాడ్. అది ఈసారి జరగకూడదని చెప్పి వీళ్ళు దానికోసం తీసుకొస్తున్న ఒక మూవ్స్ అన్నమాట ఇదంతా. అండ్ డెఫినెట్లీ ఈ మీటింగ్లో చాలా మటుకు అండ్ నెక్స్ట్ 1 వీక్లో ఇది తీర్పు వచ్చేస్తుంది దీని మీద. ఐ థింక్ బోత్ ఫ్యాక్షన్స్ విల్ కమ్ టుగెదర్. సునేత్ర పవార్ గారిని బహుశా పార్టీ ప్రెసిడెంట్ చేస్తారా లేకుంటే వైస్ ప్రెసిడెంట్ చేస్తారా మనకు చూడాల్సింది. కానీ ఆమెకి డెఫినెట్గా తెలుసు, ఒకసారి శరద్ పవార్తో గ్రూప్తో వెళ్ళిందంటే ఆమె డిమినిష్ అయిపోతుంది, ఆమె పాపులారిటీ డిమినిష్ డెఫినెట్గా. కానీ ఆమె నడిపించడం కూడా కష్టమే కదా. ఎస్, ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు నడిపిస్తున్నారు పార్టీ? యాక్చువల్లీ ప్రఫుల్ పటేల్ హూజ్ రన్నింగ్ ఇట్. కరెక్ట్, ఈమె ఫ్యాక్షన్ని ప్రఫుల్ పటేల్ నడిపిస్తున్నారు. సో అది కాదు కదా, మనం అర్థం చేసుకోవాలి దట్ షీ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ ద పార్టీ అని చెప్పేసి. సో పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ తత్కరే కానీ, దాని తర్వాత పటేల్ గారు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరి వెళ్ళి ఫడ్నవీస్ గారు కలిశారు. డెఫినెట్గా ఫడ్నవీస్ గారు అడ్వైజ్ చేస్తుంటారు, ఎస్ యూ బోత్ మర్జ్ టుగెదర్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ ఉద్ధవ్ ఠాక్రేని ఫినిష్ చేసేసారు కంప్లీట్గా. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ లేదు. ఓకే, ఇప్పుడు దానికోసం సంజయ్ రావుత్ అంటున్నాడు ఎస్ వాళ్ళిద్దరు కలుస్తున్నారు కరెక్ట్గా అని చెప్పేసి. ఇది రేపు చూడండి సాయి గారు, స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా బహుశా ఉద్ధవ్ ఠాక్రే కూడా తిరిగి వస్తే ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. వచ్చి షిండే గారిని అంటారు మన ఇద్దరు కలిసి పోటీ చేద్దాం. ఎందుకంటే ఫ్యూచర్ లేదు, కాంగ్రెస్కి ఫ్యూచర్ లేదు అక్కడ. సో ఎన్సీపీ వాళ్ళు కలిసి ఏం చేసుకుంటారు? ఫ్యూచర్ లేదు. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ రీకన్సిలియేషన్. ఉద్ధవ్ ఠాక్రే ఏం చేస్తారు? ఒంటరిగా పోటీ చేస్తారు అక్కడ. ఉద్ధవ్ ఠాక్రే స్ట్రెంగ్త్ అంతా ముంబైలో ఉంది, ముంబై నుంచి బయటికి ఆయనకు స్ట్రెంగ్తే లేదు. ఏం చేసుకుంటారు ఆయన బయట వెళ్ళి? ఇది ప్రాబ్లం. సో మహారాష్ట్రలో జరగబోయే నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో మార్పులు చూడండి. ఒక కన్సాలిడేషన్, అంటే పాత సిస్టమ్కి వెళ్ళిపోతున్నారు. ఎన్సీపీ సింగిల్ పార్టీ, ఈ ఠాకరేస్ విల్ బికమ్, అంటే శివసేన ఒక పార్టీ అయిపోతారు. ఉద్ధవ్ ఠాక్రే ఉంటే కూడా సపరేట్ వెళ్ళిపోతాడు. ఈ విల్ బికమ్ అనదర్ కుమారస్వామి. ఎవరు పట్టించుకోరు ఆయన్ని. ఓకే, రేపు ఒక 2 ఎంపీలతోనూ ఆయన బతకాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మమతా బెనర్జీ కండిషన్ చూడండి సాయి గారు. ఇవాళ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు నిన్న రాత్రి వాళ్ళు ఇంకొక ఎంపీ క్విట్ చేశారు, రాజ్యసభ ఎంపీ రిజైన్ చేశారు. అప్పుడు పవర్ అంటారు, పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. ఇది ప్రాబ్లం. ఆ చైర్ ఉన్నదాకా మీరు ఉంటారు. సునేత్ర పవార్ని ఒక రోజు డ్రాప్ చేశారనుకోండి క్యాబినెట్ నుంచి, నెక్స్ట్ డే ఆమెను ఎవ్వరు తిరిగి చూడరు. కంప్లీట్ ఎన్సీపీ శరద్ పవార్ వైపు వచ్చేస్తారు. అది ఫడ్నవీస్ ఆర్గనైజ్ చేస్తారు. ఎందుకంటే ఫడ్నవీస్కి ఒక కోపం ఉంది సాయి గారు, మీకు గుర్తుంటుంది ఏక్ దిన్ కా సర్కార్ ఉండే ఆయనది. ఒకరోజు ఆయన మర్చిపోరు ఎప్పుడు, ఆయనతో ఏం జరిగింది ఆ రోజు అనేది. ఎవరు చేశారు? అజిత్ పవార్. అండ్ హీ విల్ నెవర్ ఫర్గెట్ హిమ్.
అది ఒకటి ఉంది ఆయన, కానీ ఆయన పాపం చనిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం ఆయన గురించి ఎందుకు మాట్లాడడం అని చెప్పేసి. కానీ మహారాష్ట్రలో ఎస్, ఎందుకంటే డీలిమిటేషన్ బిల్ ఒక సపోర్ట్ ఒకటి, అది ఇప్పుడు బిల్ అయిపోతుంది, పాస్ అయిపోతుంది, కానీ మిస్కమ్యూనికేషన్ ఏమి ఉండకుండా దానికోసం కలిశారంటున్నారు ఫడ్నవీస్ గారిని. మేము మిస్కమ్యూనికేషన్ ఉండకూడదు, దట్ ఈస్ వై వీఆర్ కమ్ అండ్ మెట్ యూ అని చెప్తున్నా. కానీ దీంట్లో ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఉంది. డెఫినెట్గా ఐ థింక్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో బీజేపీకి 3 స్టేట్లో లాస్ట్ టైం లాస్ జరిగింది, పెద్ద లాస్. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ రాజస్థాన్. ఈ 4 స్టేట్లు బీజేపీ చేతిలో ఉంది ఇప్పుడు. నో ఎక్స్క్యూసెస్ దిస్ టైం. ఈసారి గెలవాల్సిందే వాళ్ళు. 240 నుంచి 288కి వెళ్ళాలంటే బీజేపీ ఈ 4 స్టేట్ నుంచి గెలవాల్సి వస్తుంది. దాంట్లో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 2027లో ఎలక్షన్ ఉంది, దాంట్లో ఒకసారి ఇట్ ఇస్ లైక్ ఎ సెమీఫైనల్. ఒకసారి బీజేపీ ఆ మ్యాజిక్ నెంబర్ కన్నా ఎక్కువ ఒక 2/3 మెజారిటీ దాకా వచ్చేస్తే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ నడిమిట్లో ఒక ప్రాబ్లం నడుస్తుంది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటే ఈ నంబర్కి వచ్చేస్తారు. ఇది ఏ స్టేట్ చెప్పండి సాయి గారు, ఇప్పుడు ఏ స్టేట్లో అపోజిషన్ ఉన్నారని చెప్పండి? తమిళనాడులో విజయ్ ఉన్నారు, అంతే. కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ వాళ్ళు కొట్టుకుంటారు. కర్ణాటక, తెలంగాణ అంతే. జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, చిన్న స్టేట్స్, అంటే బిగ్ స్టేట్స్. ఓకే, తీసుకుందాం హిమాచల్, జార్ఖండ్లో జాయింట్ వెంచర్ వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యారు. బీజేపీని ఒక మాట మనం అప్రిషియేట్ చేయాల్సింది. కమ్ వాట్ మేము కొంతమందికి నచ్చుకోవచ్చు, మోదీ గారు నచ్చరు, అమిత్ షా గారు నచ్చరు, బీజేపీ వాళ్ళ వార్ మిషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. రాహుల్ గాంధీ థాయిలాండ్ అక్కడెక్కడ తిరుగుతున్నాడు, బీజేపీ వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్ చేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, చిదంబరం గారు గోవాకి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేయమంటే హోటల్కి వెళ్ళి నిద్రపోయారు, పొద్దున్న లేవగానే గోవాలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు రూత్లెస్, ఒక అసాసిన్ టైప్ అన్నమాట. వాళ్ళు సుపారీ ఇచ్చినట్ల వెళ్ళి చేసి వస్తారు అంతే వాళ్ళు. ఇది మహారాష్ట్ర జరుగుతుంది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఒక మిషన్ మోడ్లో ఉన్నారు సాయి గారు. ఆయన శివసేన, ఉద్ధవ్ ఠాకరేని ఫినిష్ చేసేసారు ఆల్రెడీ యూజింగ్ షిండే. ఇప్పుడు అజిత్ పవార్ గ్రూప్ని, ఈయన ప్రఫుల్ పటేల్ని, తత్కరేని వాడుకొని వీళ్ళు దే ఆర్ బ్రింగింగ్ ఎవ్రీబడి అండ్ సుప్రియా సూలేతో మాట్లాడుకున్నారు ఆల్రెడీ. సో ఎందుకంటే సుప్రియా సూలేకి మహారాష్ట్రలో ఎక్కువ పట్టలేదు, ఆమె ఒక లీడర్ కాదు. శరద్ పవార్ లాగా ఆమె ఒరిజినల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ కూతురు, కానీ షీ డజంట్ హ్యావ్ దట్ పుల్. అజిత్ పవార్ గారు ఉన్నప్పుడు దాకా దే హ్యాడ్ ఎ పుల్ డెఫినెట్లీ. వాళ్ళిద్దరు నడిమిట్లో ఒక కెమిస్ట్రీ ఉండే, శరద్ పవార్ గారు, అజిత్ పవార్. కానీ ఆయన పోయారు. శరద్ పవార్ గారు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, రేపు ఆయన పోయిన తర్వాత ఏంటి పార్టీ సంగతి అది సుప్రియా సూలేకి తెలుసు. సో షీ వాంట్స్ టు ప్రీఎంప్ట్ దట్ ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే, సూపర్ సార్. ఇక సరే, మనం దీనికి వద్దాం సార్, జంతర్ మంతర్ దగ్గరికి వద్దాం ఒకసారి. మాన్సూన్ సెషన్స్ మొదలయ్యే ముందే ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఈ పర్టికులర్ సోనం వాంగ్చుక్ చనిపోతారేమో అన్న చర్చ నడుస్తోంది విపరీతంగా. ఆయన కనీసం ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక మధ్యవర్తుల్ని కూడా పంపించారా మీరు అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో అందరూ వీడియోలు చేసుకుంటూ పెడుతూ ఉన్నారు. సిజేపీకి సంబంధించినటువంటి ఈ ప్రొటెస్ట్లు జరుగుతున్న విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ కరెక్ట్గా వర్షాకాల సమావేశాలకి ముందే జూలై 20వ తేదీన చలో సాంసద్ అని ఒక పిలుపునిచ్చాడు ఇదే సోనం వాంగ్చుక్. దీనికన్నా ముందు కూడా పిలిపించారు ఇట్లానే. సోనం వాంగ్చుక్ ఫస్ట్ టైం కాదు ఈ ఫాస్టింగ్ నడిపిస్తున్నారు సాయి గారు. లదాఖ్లో కూడా, దీంట్లో ముందు లదాఖ్లో చేశారు, దాంట్లో 6 చనిపోయారు. అప్పుడు పెద్ద కాంట్రవర్సీ జరిగింది, బీజేపీ పార్టీ ఆఫీస్ని తగలబెట్టారు. దాని తర్వాత ఆయన అరెస్ట్ చేశారు, చాలా రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చి ఆయన పంపించారు బయటికి. ఓకే, కానీ ఈసారి ఏం జరుగుతుంది సాయి గారు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఫాస్టింగ్ ప్రొటెస్ట్ అని ఎవరైనా చేయొచ్చు. జంతర్ మంతర్ మీకు దానికోసం పెట్టారు. అక్కడ మన దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ఉన్నట్లనే అక్కడ కూడా అంతే అవుతుంది. కానీ ఇక్కడ ఒక మేజర్ మార్పు ఏమొచ్చిందంటే సాయి గారు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? కాంగ్రెస్ మినిస్టర్ లేకుంటే కాంగ్రెస్ అంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా క్యాబినెట్. ఒక ప్రకాష్ రాజ్ వెళ్ళాడు, కానీ డీకే శివకుమార్ ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళి వాంగ్చుక్ని కలవలేదు వాంగ్చుక్ని? లేకుంటే సిద్ధరామయ్య గారు ఎందుకు వెళ్ళలేదు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ కదా ఆయన? ఎందుకు ప్రియాంక్ ఖార్గే యంగ్ మ్యాన్ ఆయన వెళ్ళి కలవచ్చు కదా వాంగ్చుక్ని? కాంగ్రెస్ వైపు నుంచి ఒక్క లీడర్ కూడా వెళ్ళలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ డేస్లో వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్కి అర్థమైపోయిందంటే, అంటే అది బీజేపీకి ఎప్పుడూ అర్థమైపోయింది, ఇది ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాజెక్ట్. చాలా క్లియర్గా వచ్చాడుగా, ఇచ్చేసాడు. ఇట్ ఈస్ ఆబ్వియస్. సెకండ్ సపోర్ట్ ఈజ్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ పార్టీ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఎంబసీకి వెళ్ళి అక్కడ కలిసి, చైనీస్ ఎంబసీలో కలిసి వచ్చిన
ఎంఏ బేబీ అండ్ మిగతా వాళ్ళు అదే బ్యాగ్ తీసుకొచ్చి సోనం వాంగ్చుక్ దగ్గర వచ్చారు గిఫ్ట్ బ్యాగ్తో. ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ మనం మాట్లాడుతున్నాం, ఐ థింక్ పంజాబ్లో కూడా వాళ్ళ ఇంకో ప్రొటెస్ట్ నడుస్తుంది, సేమ్ థింగ్. సాయి గారు, ఫస్ట్ థింగ్ నేను లదాఖ్ నుంచి చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు మన దగ్గర తెలుగు ప్రేక్షకులతో చెప్పాలని చెప్పి. అది నేను మాట్లాడే ముందు అది ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయింది. ఏంటి, చాలా రోజుల నుంచి మేము చెప్తున్నాం, ఈ సోనం వాంగ్చుక్ అనే క్యారెక్టర్ 3 Idiotsలో ఫుంగ్చుక్ వాంగ్డు కాదు అని చెప్పి వీడియో చేశాను ఇవాళ దాకా సాయి గారు హీ హెస్ నాట్ డినైడ్ ఇట్. కరెక్ట్. కానీ రాజ్ కుమార్ హిరానీ 5 సంవత్సరాలు, ఆమీర్ ఖాన్ వీళ్ళందరూ చెప్పారు ఈజ్ నాట్ ద సేమ్ క్యారెక్టర్. ఇంకా రాజ్ కుమార్ హిరానీ చెప్పారు ఎవరు ఆ క్యారెక్టర్ అని. వాళ్ళ ఫిలిం ఇన్స్టిట్యూట్ పూణేలో ఒక అబ్బాయి ఉన్నాడంట, అండ్ హీస్ ఫ్రమ్ లదాఖ్. ఆయన మీద బేస్ చేసి చేశారంట సినిమాది. ఏమేమి అబద్ధాలు చెప్పారు సాయి గారు చెప్పండి. 100 పేటెంట్లు ఉంది, 400 పేటెంట్ 400 పేటెంట్లు ఉన్నాయి, అది ఉన్నాయి, రీసెర్చ్ చేశాడు, అది చేశాడు, ఇది ఐస్తూపా తయారు చేశారు. ఐస్తూపా చేసిన మనిషికి 20 సంవత్సరాల ముందు పద్మశ్రీ వచ్చింది. ఆయన ఐడియా హైజాక్ చేసుకున్నారు. సార్ ఈయన ప్రాబ్లం ఏంటో తెలుసా సాయి గారు, ఒక ఫోటో మీరు చూసుంటారు, హీ అండ్ హిజ్ వైఫ్ వీళ్ళిద్దరు కలిసి ధర్మేంద్ర ప్రధాన్తో ఒక ఫోటో ఉంది, ఒక ట్వీట్ కూడా ఉంది, వీళ్ళిద్దరు కలిసి ట్వీట్ చేశారు. మీ ఎన్ఈపీ పాలసీ నేను సపోర్ట్ చేస్తున్నాడు, వీ సపోర్ట్ చేస్తున్నాం మేము, వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ మీటింగ్ విత్ ధర్మేంద్ర ప్రధాన్, వీ అప్రిషియేట్ ఆల్ దాట్ అని చెప్పి ట్వీట్ చేశారు. ఎందుకు, ఈయనకి మీకు తెలిసిందే పాత స్టోరీ అది. ఈయనకు ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి లద్దాఖ్లో కొంచెం ల్యాండ్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఫండింగ్ కూడా ఇస్తా అని చెప్పారు. అంటే ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేద్దామని చెప్పి, అదే సేమ్ ఫుంగ్చుక్ వాంగ్డు కాన్సెప్ట్. ఓకే, అందరూ అనుకుంటారు అదే సినిమా లాగానే ఇక్కడ కూడా తయారు చేస్తున్నాడేమో అని చెప్పేసి. ఆ ల్యాండ్ తీసుకొని ఏం చేయలేదు సార్. నేను అక్కడ వెళ్ళినప్పుడు చూశాను ఆ ల్యాండ్, అది నేను చూశాను. తీసుకెళ్లారు, నన్ను చూపించారు. ఈ ల్యాండ్ ఆయనకి ఇచ్చారు, ఏం చేయలేదు, ఒక షెడ్ కట్టుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఆ ల్యాండ్ని కన్వర్ట్ చేయలేదు యూనివర్సిటీగా. సో యూనియన్ గవర్నమెంట్ రూల్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఎస్బీఐతో నడుస్తున్న కేసు ఉంది రాయదుర్గ్లో. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాము 20 సంవత్సరాలు, ఏం చేయలేదు, గవర్నమెంట్ తీసుకున్నారు ల్యాండ్ రిటర్న్. ఈయనకు అదే చేశారు, ల్యాండ్ తీసుకున్నారు. దాట్ బికేమ్ ఎ ఫ్లాష్ పాయింట్ సైడ్. ఈ ధర్మేంద్ర ప్రధాన్ మీద ఇంత కోపం ఉన్న కారణం దిస్ ల్యాండ్, యూనివర్సిటీకి ఇచ్చిన ల్యాండ్. రెండవది, ఈ ఆర్మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు సాయి గారు, మేజర్ ప్రాజెక్ట్. అంటే బయట టెంపరేచర్ -30 degrees ఉంటే లోపల కంఫర్టబుల్ 3 to 4 degrees లాగా ఉండడానికి చేశారు, ఒక ఇగ్లూ కాన్సెప్ట్ లాగా. సైంటిఫిక్ ప్రజెంటేషన్ అది ఇది అన్నీ చేశారు. తర్వాత చూస్తే అది కూడా కాపీ కొట్టాడు ఎక్కడి నుంచో. ఇంకొక సైంటిఫిక్ పేపర్ ప్రజెంట్ చేసిన ఆయన అన్నారు, ఇది నా కాన్సెప్ట్, నేను పేటెంట్ రిజిస్టర్ చేశాను దీనికి, ఈడు ఎట్లా తీసుకెళ్ళిపోయింది దాన్ని. ఆర్మీకి కంప్లైంట్ చేశారు. ఆర్మీ 34-40 షెల్టర్స్కి ఆర్డర్ ఇచ్చారు, క్యాన్సిల్ చేశారు ఆర్మీ. ఈయనేమో మెటీరియల్ అంతా తెచ్చుకున్నాడు చేయడానికి, మెటీరియల్ తీసుకొచ్చాడు, ప్రాజెక్ట్ లేదు, పెద్ద గొడవ చేశాడు. అది ఇది అలిగేషన్ చేశారు ఆర్మీ మీద, బీజేపీ మీద, మోదీ గారి మీద, అందరి మీద. రాజ్నాథ్ సింగ్కి లెటర్ రాశారు, ట్వీట్ చేశారు. దాని తర్వాతనే ఫాస్టింగ్ జరిగింది సాయి గారు. ఆ లద్దాఖ్లో జరిగిన గొడవ దాని తర్వాత జరిగింది. దిస్ గై ఇస్ అ వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్. సో మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి సాయి గారు, ఈ ఫాస్ట్ ఎందుకు మొదలైంది సాయి గారు, ఎవరు ఫాస్ట్ మొదలుపెట్టారు? దీప్కే. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏమనంటే నాకు మైగ్రేన్ ఉందంటాడు, సమోసాలు, శాండ్విచ్లు, మంచి భోజనాలు తింటున్నాడు అక్కడ, మైగ్రేన్ ఉందంటాడు. ఏమనంటే ఎవరో నిన్ననే చూపిస్తున్నారు యాక్చువల్లీ అక్కడ పాపం. సో ఆయన ఏమో ఆ దీక్షలో కూర్చున్నాడు, వీళ్ళేమో మంచిగా భోజనాలు చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు. కొంతమంది ఫుడీస్ వచ్చి రివ్యూస్ చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు. అది కరెక్ట్, యూర్ రైట్, నిజంగానే. సో దిస్ హస్ బికమ్ ఎ జోక్ సాయి గారు. అరుంధతి రాయ్, షబానా ఆజ్మీ, ప్రకాష్ రాజ్, యోగేంద్ర యాదవ్, మహువా మొయిత్రా, ఎంఏ బేబీ, ఇదంతా సస్పిషియస్. అరవింద్ కేజ్రీవాల్ చెప్పక ఆయన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రాయాలి కదా, గాడ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అంతా వీళ్ళదే అది పార్టీ. అది విజయ్ దీప్కే సోషల్ మీడియా హెడ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదే చేశారు. బాస్టన్ యూనివర్సిటీ నుంచి ఎందుకు పంపించారు చెప్పండి ఆయన్ని? హీ వాజ్ సెంట్ అవుట్ ఫ్రమ్ బాస్టన్ యూనివర్సిటీ. అమెరికా నుంచి వీసా రిజెక్ట్ చేసి పంపించారు రిటర్న్. అట్లాంటి దాని గురించి ఎనీవే వి ఆల్సో. ఈయనేమనుకున్నాడు సాయి గారు, ఢిల్లీలో వచ్చి దిగంగానే నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అదే ఎయిర్పోర్ట్లో అదే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ కి పర్మిషన్ ఇవ్వరు, పోలీసు వాళ్ళు ఇచ్చేశారు. పర్మిషన్ అక్కడ పడని తీసుకెళ్ళని చెప్పారు. అంతే పర్మిషన్, అంతే తీసుకెళ్ళి పర్మిషన్ నువ్వేం కావాలో చేసుకొని చెప్పారు. తర్వాత ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయలేదు. వెళ్ళి అడిగారంట నన్ను అరెస్ట్ చేయండి అని, అరెస్ట్ చేయమని చెప్పారంట. ఇవాళ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు లాఠీలతో కొడుతున్నారు చూడండి, ఈ లాఠీలతోనే
రెవల్యూషన్ వస్తుందని చెప్పేసి ఎవరు లాఠీలతో కొట్టలేదు వీళ్ళు వాళ్ళ దగ్గర కొట్టిందంతా యూత్ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు తప్పులు ఆలోచించారు. దిస్ ఈజ్ ద డ్రామా. సోనం వాంగ్చుక్ లద్దాఖ్ గురించి ఫాస్ట్ చేస్తున్నానని డే 1లో చెప్పారు. అప్పుడు ఆయన దీని గురించి మాట్లాడలేదు. లద్దాఖ్ స్టేట్హుడ్ గురించి నేను ఫాస్టింగ్కి వెళ్తున్నాను, లద్దాఖ్ కౌన్సిల్స్ గురించి ఫాస్టింగ్కి వెళ్తున్నాను. అక్కడ కూడా యూనియన్ గవర్నమెంట్ గేమ్ ఆడారు. ఆ పెండింగ్ కౌన్సిల్ది మొన్న డిసిషన్ తీసుకొని నోటిఫై చేసేసారు గెజెట్లో. అందరికీ ఈక్వల్ అంటే అక్కడ అది ఇంకో సబ్జెక్ట్, మీరు బహుశా ఇంకా స్టోరీ చేయొచ్చు దాని మీద. ఈ లోకల్ కౌన్సిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళ రెవెన్యూ వాళ్ళు ఎట్లా ఖర్చు పెడతారు వాళ్ళే డిసైడ్ చేస్తారు, బ్యూరోక్రసీ వాళ్ళే డిసైడ్ చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే నడుపుతారు. ఈయన ఐడియా ఏముందంటే ఈయనకి అందరూ సాయి గారు ఈయన హిస్టరీ కూడా మీకు బహుశా తెలిసి ఉంటుంది. ఈజ్ అ కాంగ్రెస్ మినిస్టర్ కొడుకు. అప్పుడు యూనిఫైడ్ జమ్మూ కాశ్మీర్ ఉండే ఆ టైంలో. లద్దాఖ్ సపరేట్ స్టేట్ కాదు ఆ టైంలో, యూనియన్ టెరిటరీ కాదు. ఈయనకి ఏంటంటే ఇప్పుడు స్టేట్హుడ్ కావాలి. స్టేట్హుడ్ వస్తే ఏమవుతుంది సాయి గారు, ఒకవైపు కార్గిల్ వైపు మీరు వెళ్ళారు, మీకు తెలుసు డీటెయిల్గా. కార్గిల్ వైపు షియా వాళ్ళు కాంగ్రెస్కి ఓటేస్తారు. ఈసారి ఎంపీ కూడా వాళ్ళే కల్పించారు. ఇటు బుద్ధిస్ట్, వీళ్ళు స్ప్లిట్, 3-way స్ప్లిట్. ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటారు, ఒక బీజేపీ క్యాండిడేట్ ఉంటారు, ఒక కావాలని చెప్పి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఒక క్యాండిడేట్ని పెడతారు. అక్కడ స్ప్లిట్ చేస్తారు ఓట్లు. ఇది కాకుండా ఉండడానికి ఆయనకు ముఖ్యమంత్రి కావాలని ఉంది. సో దట్ ముస్లిం సపోర్ట్ తీసుకొని ఒక లద్దాఖ్ ముఖ్యమంత్రి అయిదామని చెప్పి ప్లాన్ చేశాడు. కానీ ఇవాళ దాకా యూనియన్ గవర్నమెంట్ అన్నారు సారీ, ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉన్న ఒక చాలా సెన్సిటివ్ అయిన స్టేట్ ఇది, అంటే యూనియన్ టెరిటరీ నా, మేము వీళ్ళకి స్టేట్హుడ్ ఇవ్వము. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు మన ఒమర్ అబ్దుల్లా వస్తున్నారు ఫాస్టింగ్, అగైన్ ఆయన కూడా ఒక ఫాస్టింగ్ చేస్తారు ఇప్పుడు వచ్చి. ఆయన కూడా కావాలంట స్టేట్హుడ్, మాకు కూడా స్టేట్హుడ్ ఇవ్వండి అని చెప్పేసి. మీకు ఎందుకు స్టేట్హుడ్? మీకు ఫండ్స్ ఉంది, మీకు రెవెన్యూ ఉంది, మీకు అన్నీ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో లేదు. ఎస్, ఢిల్లీ లాగానే. ఢిల్లీలో అమిత్ షా ద హోమ్ మినిస్టర్ యాక్చువల్లీ, టెక్నికలీ స్పీకింగ్. ఇది వీళ్ళ ప్రాబ్లం సాయి గారు. ఈ ఫాస్టింగ్ అంతా ఒక డ్రామా, పార్లమెంట్కి ప్రొటెస్టు. మీరు ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ప్రాబ్లం అయిపోతుందా? నేను చాలా ఛానల్స్ అడిగాను, ఈ ప్రశ్న అడిగాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేశారు. ట్రైన్ యాక్సిడెంట్లో ఆగేనా? లేదు కదా. నెక్స్ట్ ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే అదొక ఫ్యాసినేషన్ సార్. అంటే నన్ను అడిగితే ఇదంతా ఏంటంటే మనము చాలా విషయాల్లో కొన్ని అజంప్షన్స్ అంటారా, అదొక రకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏంటంటే చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు, ఇదొక అజంప్షన్ అంతే. ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళే. ఇగో నిన్న ఎక్కడో వీడియో ఒకటి చూస్తున్నాను, నాకు అసలు లక్షలు ఆశ్చర్యం వేసింది. మీరు ఆన్సర్ చెప్పచ్చు క్లియర్గా. ఇంజనీరింగ్ చదివినవాడు ఐఐటి నుంచి వచ్చిన వాడే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి, డాక్టర్ చదివిన వాడే హెల్త్ మినిస్టర్ కావాలి, ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, దాన్ని ఏమంటారు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావాలి. సో ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ లిటరల్లీ అంటే మన భారత రాజ్యాంగం అలా చెబుతోందా? మళ్ళీ వీళ్ళందరూ సంవిధానం అంటారు, రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగం ఎలా దీన్ని ఇంటర్ప్రిట్ చేసింది అంటే ఆ లెక్కన ఓన్లీ కార్పొరేట్ ఐఐటీలో ఐఐఎంలో ఉన్న వాళ్ళే ప్రభుత్వాలు నడపాలి. ఇక మామూలు వ్యక్తులు ఎవరు ఉండకూడదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు అసలు ఎందుకు పనికిరాడు వీళ్ళ దృష్టిలో. లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చదివాడు సార్? ఎగ్జాక్ట్లీ, లాలూ ప్రసాద్ గారు రైల్వే మినిస్టర్ అవ్వచ్చు, రైల్వే మినిస్టర్ అవ్వచ్చు. దానికి లాలూ ప్రసాద్ రైల్వే మినిస్టర్ కావడానికి ఏం క్వాలిఫికేషన్? కరెక్ట్. అంటే ఇవన్నీ ఏంటంటే చూడడానికి బాగుంటాయి. యంగ్స్టర్స్ ఏమో నిజమైన చదువుకున్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలని చాలా సింపుల్గా చెప్పేస్తారు. చదువుకున్న వాళ్ళంటే ఏది చదువుకున్న వాళ్ళు, స్టాన్ఫోర్డ్ నుంచి వచ్చినోడు లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినోడు వాళ్ళే గొప్పవాళ్ళ? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు కాదా? ఇక్కడ పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడికి ప్రభుత్వం నడిపించడం తెలియదా? ఇద్దరు ప్రధానమంత్రిని కూర్చోబెట్టిన మనిషి కే కామరాజ్. ఎస్, ఆయన 4వ క్లాస్ దాకా చదువుకున్నాడు. ఇప్పుడు నడుస్తున్న మిడ్ డే మీల్ స్కీమ్ లాంచ్ చేసింది 1970s, 60s, 70sలో కే కామరాజ్ గారు. ఎంతమందికి తెలుసు? వీళ్ళందరూ మిడ్ డే మీల్స్, బ్రేక్ఫాస్ట్ అది అంటే కామరాజ్ గారు లాంచ్. ఆయనకి ఏం ఎడ్యుకేషన్ ఉండే సాయి గారు, బట్ హీ వాజ్ అ కింగ్ మేకర్. అది డిఫరెన్స్. మీరు పిహెచ్డి చేశారని చెప్పి మన్మోహన్ సింగ్ సంగతి మనం చూసాం. 26/11 జరిగిన తర్వాత ఒక బాంబు వేయడానికి పాకిస్తాన్ మీద భయపడిన మనిషి. ఎస్, ఎఫిషియన్సీ మ్యాటర్స్. ఎఫిషియెంట్ పీపుల్ ఇప్పుడు ఆల్రెడీ సివిల్ సర్వెంట్స్ ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు పని చేపియాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్. చంద్రబాబు నాయుడు గారు ఆయన కాంగ్రెస్లో ఉన్న టైంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను సెక్రటేరియట్కి వెళ్ళి, పాత సెక్రటేరియట్. ఒక చిన్న టేబుల్ దగ్గర కూర్చొని నాతో ఆయనకి ఇంగ్లీష్ రాదు ఆ టైంలో, తెలుగు మాట్లాడుతున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ డే సప్లిమెంట్కి వెళ్ళాను ఆయన దగ్గర ఇంటర్వ్యూకి.
కానీ అదే చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్వి ప్రసాద్, రణదీప్ సుధాన్ ఇట్లా వాళ్ళని తీసుకొని ఆయన పక్కన ఆయన తోడు పెట్టుకున్నారు. హీ బికేమ్ సడన్లీ లార్జర్ దెన్ లైఫ్. కరెక్ట్, ఆఫ్ కోర్స్. ఎప్పుడు చెప్తారు సాయి గారు, ఇఫ్ యు ఆర్ నాట్ బ్రిలియంట్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బ్రిలియంట్ పీపుల్. చాలాది మీ పక్కన ఉన్న క్యాబినెట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యూ అన్నమాట. ఇప్పుడు మోదీ గారు గవర్నమెంట్ నడిపిస్తున్నారు, మోదీ గారు ప్రతి మినిస్ట్రీ నడిపిస్తున్నారు సాయి గారు. అశ్విని వైష్ణవ్ 3 ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ నడిపిస్తున్నారు, ఒక్క మినిస్టర్. ఈవెన్ ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్ ఇనిషియలీ. నేను చెప్పాను అది చాలా క్రూషియల్ మినిస్టర్. రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. 3 డిపార్ట్మెంట్ ఆయన ఎక్కడ వెళ్ళి కూర్చుంటాడు? 3 మినిస్ట్రీస్లో సెపరేట్ ఒక రోజులో 3 ప్లేస్లో వెళ్ళి కూర్చుంటారని అడిగి, కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూడండి. అండ్ వీళ్ళ వాదనలు కూడా సార్, జయశంకర్ గారికి దౌత్యం తెలియదు అంటారు. ఎంత అన్యాయం కాకపోతే అసలు లిటరల్లీ ఆయన అవపోసరం పట్టేటు వ్యక్తి డిప్లొమసీలో, ఇజంట్ ఇట్? చైనా గురించి తెలియదు అంటారు వీళ్ళకి, ఆయనకి అసలు. ఎస్ఎం కృష్ణ గారు పోర్చుగీస్ స్పీచ్ ఎవరో వాళ్ళ ఇంకొక కంట్రీ స్పీచ్ తీసుకొని చదివారు, మీకు గుర్తుంటుంది అది, యునైటెడ్ నేషన్స్లో. తెలియదు, అదే ఇది ఒక చాలా ఓల్డ్ స్టోరీ. కంట్రీ ఇట్ వాస్. అక్కడ టేబుల్ మీద ఆయన ముందు పెట్టిన స్పీచ్ ఇంకొక కంట్రీది ఉండే, అది ఎవరో తీసుకొచ్చి ఆయన టేబుల్ మీద పెట్టారు యునైటెడ్ నేషన్స్ లో. చదివేశారు, విన్నాను నేను కూడా. 2-3 minutes మనం బ్యూరోక్రాట్స్ పక్కన కూర్చోవడం టెన్షన్ అయింది. ఈయన ఏదైతే చెప్తున్నాడు మనది కాదు కదా ఇదంతా అని చెప్పి ఆయన దగ్గర వెళ్ళి మెల్ల మాట్లాడి ఆ పేపర్ తీసుకుని ఈ పేపర్ ఇచ్చారు ఆయన చేతికి. ఓకే, అంటే విల్ యూ క్రిటిసైజ్ కాదు, ఆయన తప్పు జరిగింది. ఈ లేటెస్ట్ సెట్ ఆయన అంగీకరించుకున్నారు తప్పు జరిగిందని. మీరు శివరాజ్ పాటిల్ తీసుకోండి, మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇండియా 26/11 జరిగినప్పుడు మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ మినిస్టర్ శివరాజ్ పాటిల్. ఓకే, చిదంబరం, చిదంబరం ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్, అది ఇది అని చెప్తాం మనం. కరెన్సీ నోట్ మిషన్ అమ్మేసుకున్నాడు. సో మీ ఎఫిషియన్సీ డెఫినేషన్ నాకు అర్థం కాదు. నేను చూసాను ఆ వీడియో, ఒక అమ్మాయిది. ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి సాయి గారు. ఓకే, రైల్వే నడిపిస్తున్న ఇంజనీర్, ఆయన రైల్వేలో పనిచేసిన వాడు ఉండాలి, ఆయనే మినిస్టర్ చేయాలి. దిస్ నథింగ్ లైక్ దట్. మీరు డిసిషన్ మేకింగ్లో సాయి గారు పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మన కేపబిలిటీ ఎక్కడ ఉంటుంది, మీరు కన్సెన్సస్ ఎట్లా తీసుకొస్తారు. పొలిటిక్స్ కూడా ఆ చైర్లో కూర్చొని మీకు తెలుస్తుంది టెన్షన్ ఏముందని. మీరు 10 మంది వచ్చి 10 ఒపీనియన్ చెప్తారు మీ దగ్గర, 10 ఎంపీలు వచ్చి మీ మీద ప్రెషర్ పెడతారు, మీరు దాన్ని సార్ట్అవుట్ చేయాల్సి. వాడు వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఆ జాయింట్ సెక్రటరీ పని చేయట్లేదు, అడిషనల్ సెక్రటరీ బాగాలేడు, దట్ ఫెలో ఇస్ కరప్ట్. యాజ్ అ మినిస్టర్ యూ హ్యావ్ టు టేక్ ద కాల్. మీరు కన్సెన్సస్ ఎవాల్వర్గా ఉండాలి. మీరు అక్కడే చూడండి, మోదీ గారు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఆయన నడిపారు కదా. హీ నోస్. ఒకసారి ఎవరికైనా అప్పగించిన తర్వాత, నిర్మలా సీతారామన్కి ఫైనాన్స్ అప్పగించిన తర్వాత ప్రతిరోజు నిర్మలా సీతారామన్ గారు వెళ్ళి మీరేం చేస్తున్నారు ఇవాళ అని అడగరు ఎవరు. రాజ్నాథ్ సింగ్ గారు అడగరు. రాజ్నాథ్ సింగ్ గారు చేస్తారు, ఆయన పని ఆయన చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు ద బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆయన పర్మిషన్ తీసుకుంటారు. కానీ అది కాదు కదా ఇక్కడ. ఇక్కడ ఏం జరిగిందంటే మీరు చెప్పినట్ల ఒక ఎడ్యుకేటెడ్ ఎలీట్, ఓకే, మేమే ఈ దేశం నడిపియాలి, మేము బాస్టన్ యూనివర్సిటీలో చదివాం, సోనమ్ వాంగ్చుక్ ఒక ఇమేజ్, వాళ్ళకన్నా చాలా కేపబుల్ మంది ఈ దేశంలో ఉన్నారు సాయి గారు, చాలా కేపబుల్ ఉన్నారు. దేశం అప్పగించండి వాళ్ళకి. సోనమ్ వాంగ్చుక్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నాడు. ఒక ఐఐటి నుంచి వచ్చే పాపం మనం చూసాం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీతో ఏం చేశాడని చెప్పి, ఢిల్లీ ప్రజలు లాస్ట్ తీసి బయటపడేశాడు. ఓకే, ఇది ఎడ్యుకేషన్ డజంట్ గ్యారంటీ యూ కామన్ సెన్స్. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కామన్ సెన్స్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇస్రోకి సంబంధించిన బ్రెయిన్ డ్రైన్, నిజంగా ఇస్రో నుంచి చాలామంది శాస్త్రవేత్తలు వెళ్ళిపోతున్నారనే ఒక రిపోర్ట్ వస్తోంది. సో బేసికల్లీ అఫ్కోర్స్ ఈ ఇస్రో నుంచి మెయిన్ బ్రెయిన్ ఎవరైతే దాని వెనకాల ఆ శాస్త్రవేత్తల టీమ్స్ ఉంటాయో వాటిని విచ్ఛిన్నపరచడము, వీళ్ళని మెల్లిగా అట్రాక్ట్ చేసుకుని బయటకు తీసుకెళ్ళిపోవడము, నాసాలు గీసాలు ఇట్లాంటి సంస్థలు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న పనే. సో ఇప్పుడు కొంచెం ఇస్రోలో కొంత తీవ్రమైన సంస్కరణలు వచ్చాయి చాలా ఈ మధ్యకాలంలో. వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని చూసుకునే విధానం పెరిగింది, మారిపోయింది, పర్క్స్ పెరిగాయి, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎందుకని ఆగట్లేదు ఈ ఇస్రో నుంచి శాస్త్రవేత్తల వెళ్ళిపోవడం అనేది, ఎందుకు కొనసాగుతోంది? వివరాలు ఏంటి చెప్తారా? సాయి గారు, ఇది ప్రతి పిఎస్యూలో జరిగింది ముందు, ఇప్పుడు ఇస్రోలో జరుగుతుంది. ఇస్రో లాస్ట్ టైం శాటిలైట్ ఎప్పుడు అసెంబ్లీ చేశారని చెప్పండి? చేయలేదు. లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి దే హ్యావ్ నాట్ అసెంబుల్డ్ ఎనీ శాటిలైట్. వాళ్ళు శాటిలైట్ బయట నుంచి వెండర్స్ దగ్గర తెచ్చుకుంటారు, దాన్ని అసెంబుల్ చేస్తారు, అంటే ఫ్యూజన్ విత్ ద మెయిన్ లాంచ్ వెహికల్ పెడతారు, లాంచ్ చేస్తారు. ఇప్పుడు రేపు స్కై రూట్, ఇది మనం రికార్డ్ చేసి వచ్చేదాకా స్కై రూట్ వాళ్ళ రాకెట్, హైదరాబాద్ బేస్ కంపెనీ వాళ్ళ రాకెట్ ఇస్రో నుంచి లాంచ్ చేస్తున్నారు, శ్రీహరికోట నుంచి. ఇస్రో హెస్ బికమ్ ఎ ఫెసిలిటేటర్.
ముందటి రోల్ కాదు ఇస్రోది. ఎస్ఎల్వి, దాని తర్వాత పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఆ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అయిపోయింది వాళ్ళది. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది సాయి గారు, ఆరియాన్ అని చెప్పి ఒక యూరోపియన్ కంపెనీ ఉండి, ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అంటే అన్ని యూరోపియన్ కంట్రీస్ ఎయిర్బస్ కాన్సెప్ట్ లాగా అందరూ వచ్చి వాళ్ళ టెక్నాలజీస్ అన్ని పెట్టి క్రియేట్ చేశారు, పెద్ద పెద్ద శాటిలైట్ లాంచ్ చేశారు. మనం కూడా హెవీ శాటిలైట్ అటెంప్ట్ మన దగ్గర జిఎస్ఎల్వి లేకుండే, వీ లాంచ్ ఇట్ ఫ్రమ్ ఆరియాన్. ఇప్పుడు ఆరియాన్ ఉందా సాయి గారు? ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి రాకెట్ లాంచ్ చేస్తారు. నాసా చూడండి, ఒక్క స్పేస్ షటిల్ లేదు ఇప్పుడు. మొన్న అనిల్ మేనన్ వెళ్ళిన కాస్మోనట్ బైకౌట్ కాస్మోడ్రామ్ నుంచి వచ్చారు రష్యా దగ్గర నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మీద శాంక్షన్స్ ఎందుకు పెట్టాలో అర్థం కావట్లేదు. నాసా వాళ్ళు కూడా వెళ్ళారు కదా తోడు, ఈజ్ అ నాసా సైంటిస్ట్. ఆలోచించండి. తో రష్యా దగ్గర కేపబిలిటీ ఉంది, యుఎస్ దగ్గర లేదు. నాసా ఈజ్ నాట్ లాంచింగ్ ఎనీ వెహికల్. స్పేస్ ఎక్స్ వచ్చారు, బ్లూ ఆరిజిన్ వచ్చారు, ఏం చేశారు? వాళ్ళు టాలెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎక్స్ నాసా వాళ్ళని తీసుకున్నారు న్యాచురలీ. ఎందుకంటే మీకు ఒకసారి మీ క్రూషియల్ వర్క్ ఆగిపోయింది అనుకోండి, దాని తర్వాత మీకు బోర్ కొడుతుంది, నేనేం చేయాలి ఇక్కడ కూర్చోనని చెప్పేసి. రెండవది సాయి గారు, మనకి చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. మన ఐడిపిఎల్ తీసుకోండి సాయి గారు, ఇండియా మనం తెలిసిందే ఐడిపిఎల్ మన బాలనగర్లో. ఐడిపిఎల్ మన హైదరాబాద్ని ఇప్పుడు ఫార్మా క్యాపిటల్గా మార్చింది యాక్చువల్లీ ఐడిపిఎల్. డాక్టర్ అంజిరెడ్డి గారు కానీ మిగతా సైంటిస్ట్ అన్నీ అక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి బయటకు వచ్చారు, వచ్చి వాళ్ళు ఇండివిజువల్ యూనిట్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఐడిపిఎల్ ఏమైంది సాయి గారు? ఐడిపిఎల్ ఇస్ డైడ్, న్యాచురల్ డెత్ అది. ఎందుకంటే ఐడిపిఎల్ అలా ఎగ్జిస్టెన్స్ అయిపోయింది. దాంతోనే ఆ బ్రిలియంట్ ఉన్న సైంటిస్ట్ అంతా బయటకు వచ్చింది. వాళ్ళేం చూసారంటే, ఒక పబ్లిక్ సెక్టర్లో ఉన్నప్పుడు మినిస్టరు, బ్యూరోక్రాట్స్, వాళ్ళ మాట వీళ్ళ మాట, బడ్జెట్స్, ఇదన్నీ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఒకరోజు. దాంతోపాటు మేబీ ఈవెన్ రిజర్వేషన్ పాలసీ అది అన్నీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు అది చూసిన తర్వాత మీరు ఆర్మీలు అంటారు. ఆర్మీ ఆల్సో ఇస్ గాట్ షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ టుడే. మీకు తెలుసా సాయి గారు? ఇంత పెట్టిన తర్వాత కూడా ఆర్మీలో ఆఫీసర్ షార్టేజ్ ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఆప్షన్స్ కనిపిస్తుంది సాయి గారు. ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ కంపెనీలో పనిచేసినప్పుడు మీకు స్టాక్ ఆప్షన్స్ ఇస్తారా సాయి గారు? ఎవరైనా ఎవరు ఇవ్వరు. మీకు పర్క్స్ ఇస్తారా? లేదు. మీకు హౌసింగ్ ఉంటుంది, మీకు ఏం చెప్తారు, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, మీకు బహుశా బోనస్ ఉండొచ్చు రైల్వే లాంటి డిపార్ట్మెంట్స్లో. అది కాకుండా ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ఇస్తున్నట్లు ఫారిన్ హాలిడేస్ కానివ్వండి, మీ ఫ్యామిలీకి కావాలంటే కొన్ని సబ్సిడీస్ ఇస్తారు, ఎడ్యుకేషన్. ఇదంతా ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయలేం మనం. దట్ ఈస్ క్యాస్ట్ ఇన్ స్టోన్ అంటాం. అది రూల్. అది మీకు నచ్చకపోవచ్చు. ఇది ప్రాబ్లం అనమాట. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే సాయి గారు, చాలా ఉన్నాయి. నేను ఫార్మాస్యూటికల్స్ గురించి చెప్పాను మీకు. నేను లోకేష్ మిషన్ టూల్స్ ఇవాళ ఒక న్యూస్ వచ్చింది నిన్న, వాళ్ళకి మళ్ళీ 35 కోట్ల ఆర్డర్ వచ్చింది ఆర్మీ దగ్గర నుంచి గన్స్ కోసం. వాళ్ళు గన్స్ తయారు చేస్తారు. నేను ఒక స్టోరీ కూడా చేశాను కొన్ని రోజుల ముందు వాళ్ళ మీద, హౌ దే మేకింగ్ లైట్ మిషన్ గన్స్ అని చెప్పేసి. లోకేశ్వరరావు గారు ఆయన వచ్చింది హెచ్ఎంటీ నుంచి. హెచ్ఎంటీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ బయటకు వచ్చి ఆయన సొంతమైన యూనిట్ పెట్టుకున్నాడు, లోకేష్ మిషన్ టూల్స్ లిమిటెడ్ అని చెప్పి, సిఎన్సి మిషన్స్ కోసం. అదే పని ఆయన అక్కడ చేశారు ముందు. దాని తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఇద్దరు నడిపిస్తున్నారు కంపెనీ. ఏం చేస్తాయి? దిస్ ఈజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. హెచ్ఎంటీ మిషన్ టూల్స్ నుంచి బయటకు వచ్చిన ఎంతోమంది చాలా మంచి యూనిట్స్ పెట్టుకున్నారు. మీరు ఈసీఎల్ తీసుకోండి సాయి గారు, ఒక టైంలో టెలివిజన్ సెట్ తయారు చేసింది వాళ్ళే ఫస్ట్ కంట్రీలో, కలర్ టెలివిజన్స్. ఇప్పుడు కలర్ టెలివిజన్ సెట్ అక్కడి నుంచి చాలామంది వెళ్ళిపోయారు. మన దేశంలో టాలెంట్ ఉంది సాయి గారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు ఆటోమేటిక్గా రెసిగ్నేషన్ తీసుకోకూడదు మన ఇస్రోలో అని చెప్పి. ఓకే, అగ్రీడ్. బట్ ఒక డిస్సాటిస్ఫైడ్ ఎంప్లాయీని ఉంచుకుంటారా మీరు? ఉంచుకోకూడదు. మన దగ్గర కాన్స్పిరసీ థియరీస్ చాలా ఉంది సాయి గారు. హోమీ బాబాని ఎవరు చంపారు, ఎన్నో మంది సైంటిస్ట్ని చంపేశారు. ఇదన్నీ జరిగిన కాన్స్పిరసీస్ ఉంది మన దగ్గర. ఎయిర్ క్రాష్ కానీ, కనిపించకుండా పోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ. ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. మనం అది అర్థం చేసుకోవాలి. ఒక స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ చూడండి. ఇప్పుడు ఒక బ్లూ ఆరిజిన్ స్పేస్ ఎక్స్ మన పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ చూడండి. ఇది మన దగ్గర కూడా జరుగుతుంది సార్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తారంటే కొంతమంది ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు. మొన్న ఒక అమ్మాయిని కలిసాను సార్ గారు ఒక న్యూస్ ఛానల్లో ఇక్కడే. ఆమెకి తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్ రాసి ఆమెకి ఉద్యోగం వచ్చింది. ఆమె జాయిన్ కాలేదు సాయి గారు. ఆలోచించండి, కొట్టుకుంటున్నారు దానికోసం, ఉద్యోగం కోసం. షీ సెడ్ నో ఐ వాంట్ టు వర్క్ ఇన్ అ న్యూస్ ఛానల్. ఆమె చాలా మంది పనిచేస్తుందంట. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నా అది చెప్తాను మళ్ళీ, యంగ్స్టర్స్కి ఒక ఆస్పిరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళని మీరు ఒక పబ్లిక్ సెక్టర్ కల్చర్లు వేస్తే వాళ్ళు పని చేయలేదు. మా నాన్నగారు ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన బ్రిడ్జ్ ఇంజనీర్ ఉండే రైల్వేలో, మన రాజమండ్రి బ్రిడ్జ్, థర్డ్ బ్రిడ్జ్, ట్రైన్ అండ్ బస్, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. 5 సంవత్సరాలు అక్కడే ఉన్నారు ఆయన పాపం. 91 ఈ రిటైర్డ్, 2001 ఈ పాస్ట్ అవే. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, మేము ముగ్గురు ఉన్నాం, నేను, మా యంగర్ బ్రదర్, యంగర్ సిస్టర్. మీరు ఎవరైనా రైల్వేలో జాయిన్ అయితే కాల్ చేతులు ఎరగొడతారు ఆయన. బికాస్ ఈ సీన్ ద ఫ్రస్ట్రేషన్. ఆయన ఎంత టాలెంటెడ్ మనిషి అంటే సాయి గారు, ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి, ప్రమోషన్ ఎగ్జామ్.
దాంట్లో ఆయనకి 99.6 మార్క్స్ వచ్చినాయి. ఈ నెవర్ గాట్ ప్రమోటెడ్. అనదర్ పర్సన్ హూ గాట్ 11% గాట్ ప్రమోటెడ్. 11%. అది డిఫరెంట్ పాలసీస్. గవర్నమెంట్కి మన సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, మన రిజర్వేషన్ పాలసీస్ అన్నీ ఉండొచ్చు. మేబీ దే క్వాలిఫైడ్, చేయాల్సింది కూడా, దాంట్లో డౌట్ లేదు. అంబేద్కర్ గారు చెప్పారు అది, మన ఈక్వాలిటీ తీసుకురావాలంటే. కానీ కొన్ని కేసెస్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. మీరు పక్కన చూస్తుంటారు, అన్క్వాలిఫైడ్ ఫెలో ఈజ్ గోయింగ్ అప్, నేను వెళ్ళట్లేదు. ఫేవరెటిజం ఉంటుంది, మినిస్టర్ రికమెండ్ చేశాడు. ఇది ఐటీ కంపెనీస్లో కూడా జరుగుతుంది, ఫార్మాస్లో కూడా జరుగుతుంది. ప్రైవేట్ సెక్టర్ తక్కువ కాదు ఇదంతా. ప్రైవేట్ మన దగ్గర ఎగ్జిట్ పాలసీస్ చాలా ఉంటుంది. సారీ మీరు చెప్పారు సాగర్. కానీ యాక్చువల్లీ నాకు ఇప్పుడు వీళ్ళందరూ సరే, మనం ఇష్యూ కూడా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నాకు ఒక అభిప్రాయం ఉంది సార్ దీంట్లో. నిజంగానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిజంగా రావాల్సిన సంస్కరణలు రావాలి. అయితే గీతే R&D మీద మనం అసలు ఏం ఖర్చు చేయట్లేదు. 1%. మన దగ్గర 1% అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదనే అన్ని దేశాలు ఖర్చు చేస్తాయి. అక్కడే ఫండ్స్ పెట్టడం వల్లనే ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. నీకు లాస్ట్కి జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఈవెన్ సౌత్ కొరియా కావచ్చు, అన్ని దేశాలు కూడా. సో మనం ఆ పర్టికులర్ వింగ్లో ఖర్చు పెట్టడం ఒకటి. 2 ప్రైవేట్కి మనం మన ఇన్కాయిస్ కూడా వెళ్ళాం. ఇంకా అద్భుతాలు చేస్తోంది, కానీ వాళ్ళకి మార్కెట్కి దాన్ని అనుసంధానించే ఒక ప్రయత్నం లేదు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చెప్పారు కూడా ఎగ్జాక్ట్ రికార్డ్ చెప్పారు వాళ్ళు. సో అది గవర్నమెంట్ సంస్థ అద్భుతాలు చేస్తోంది, కానీ అది మార్కెట్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మార్చకపోవడం, ఆ పర్టికులర్ ఎక్కడో గ్యాప్స్ ఉన్నాయి. రైట్ సార్. రేపు ఇన్కాయిస్ లాగా ఇంకొక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, ఇదే జాబ్, వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎత్తుకెళ్తారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ వస్తుంది, వాల్యుయేషన్స్ పెరుగుతాయి. శాలరీ అంటే గవర్నమెంట్ స్కేల్ ప్రకారం శాలరీ, కరెక్ట్. వాళ్ళది ఇదంతా డిఏ ఎంత, అదంతా అన్ని కలిపి ఇంత. అరే వాళ్ళంటారు ఇదా ఇంత 4 లక్షల శాలరీ, మేము మీకు 25 లక్షలు ఇస్తామండి, 30 లక్షలు ఇస్తామండి, అయిపోయింది. దే విల్ గో. బికాస్ సర్టన్ సెన్స్ వాళ్ళు అనుకుంటారు 5 సంవత్సరాలు పనిచేస్తే కూడా చాలు, నా సేవింగ్ వచ్చేస్తుంది నాకు. దిస్ ఈస్ ద ఎయిమ్ టుడే. దానికోసం యంగ్స్టర్స్, చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళట్లేదు. దానికి వెళ్తారు చాలామంది, డిమాండ్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటి ఉంది, పని చేయకపోతే, పని చేస్తే మీకు అసలు ఏమీ పని చేయొద్దు అనుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు. కరెక్ట్. బాగా పని చేయాలనుకున్న వాడికి గవర్నమెంట్ ఉద్యోగం అసలు ఏమాత్రం ఆనదు. అది కూడా పని చేసేటప్పుడు తల మీద వేసేస్తారు గవర్నమెంట్లో, అదొకటి ఉంది. నేను చూసాను మా నాన్నగారిని, పాపం డే అండ్ నైట్ యూస్ టు వర్క్. ఆనెస్ట్ మ్యాన్ నెవర్ మేడ్ అ సింగిల్ పైసా ఇన్ హిస్ లైఫ్ ఇల్లీగలీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇస్రో నుంచి వెళ్తున్నారు, ఇస్రో రాజీనామా చేస్తున్నారు. జస్ట్ లుక్ ఎట్ ద అమెరికన్ మోడల్, లుక్ ఎట్ ద యూరోపియన్ మోడల్స్. అక్కడ కూడా ఇదే జరిగింది. అమెరికాలో ఇప్పుడు నాసాలో ఎందుకు లాంచెస్ లేవు అడగండి. వైజ్ నాసా లాస్ట్లో ఒక శాటిలైట్ ఎప్పుడు లాంచ్ చేశారు చెప్పండి, లేకుంటే ఒక క్రూని ఎప్పుడు లాంచ్ చేశారు చెప్పండి. వాళ్ళ స్పేస్ షటిల్స్ ఏమైంది, అన్ని మ్యూజియంస్లో ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం అయిపోయింది సాయి గారు. నేను శ్రీహరికోట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను. రియలీ ప్రౌడ్. SLV డేస్ లాంచ్కి వెళ్ళాను ఆ టైంలో, సంథింగ్ లైక్ 1983 ఆర్ సమ్వేర్ లైక్ దట్. ఆ టైంలో వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్. ఇప్పుడు కూడా చెప్తాను, రామగుండం వెళ్తే వీ ఫీల్ వెరీ ప్రౌడ్. కానీ రామగుండంలో పనిచేసిన కొంతమంది యంగ్స్టర్స్ నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు లేరు అక్కడ. దే జాయిన్ ప్రైవేట్ సెక్టర్ పవర్ ప్రొడ్యూసర్స్. వాడి దగ్గర ఇదే కంపెనీస్ వచ్చాయి చాలా. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఎంత నీకు జీతం ఇక్కడ? సార్ నాకు 2 లక్షల జీతం. అరే నీకు 2 మేము 10 లక్షలు ఇస్తాం నెలకు రా. ఎత్తుకెళ్తున్నారు వాళ్ళని, బికాజ్ ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు సాయి గారు వాళ్ళు. దే కమింగ్, వీళ్ళేదో ఫైల్ పుషర్స్ కాదు వీళ్ళు. ఇక్కడ ఫైల్ తీసి ఆ టేబుల్ మీద పెట్టిన ఆ టైం. డూ యూ థింక్ ఇది కరెక్ట్ భావననేమో? మరి ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో అది కరెక్టేనేమో. కాంపిటీషన్ ఉండాలి సాయి గారు. సపోజ్ ఏమైంది, రాజీనామా చేసి వెళ్ళిపోయారా, యూ కీప్ యూర్ క్రీమ్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడు. మీ దగ్గర రాసి పెట్టిన టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది. మీరేం చేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారు. కరెక్ట్. నంబర్ ఆఫ్ పోస్టులు కీప్ కమింగ్ అప్ అనమాట, వేకెన్సీస్ వస్తుంటుంది. సరే ఒక లెవెల్ దాకా మనం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఇవాళ నన్ను ఒక బ్యాంక్ ఎంప్లాయీ వచ్చి కలిసారు, ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ, VRS తీసుకుని. ఆయన ఇదే అంటున్నారు, సార్ నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది సార్, కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నన్ను ఉంచుకోలేదు బ్యాంకు, నాకు VRS ఇచ్చేశారు కావాలని. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఆలోచించండి. బికాస్ వాళ్ళేమంటున్నారు, ఈయన పరిగెత్తలేడు ఫీల్డ్లో, ఈయన 10 బిజినెస్ తీసుకురాలేడు. వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళండి, సాయంత్రం 6 గంటలకు కూడా స్టాఫ్ ఉంటారు అక్కడ. దే ఆర్ ఆల్సో అండర్ ట్రెమెండస్ ప్రెషర్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చింది, బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కడ దొరికారు సాయి గారు వాళ్ళకి? కరెక్ట్. వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. SBI నుంచి, మిగతా వాళ్ళు HDFC వచ్చిన వాళ్ళు, రెడీమేడ్ మార్కెట్లో ఎవరు ఉండరు టాలెంట్. మీరు కూడా ఇది ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒక గవర్నమెంట్ చూసుకోవాల్సిందంటే వీళ్ళకి కూడా ఆ ఫ్రీడమ్, ఆ ఇండిపెండెన్స్, నవరత్న అంటారు వీళ్ళు, ఆ అటానమీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఫైల్ పుష్ చేసి పర్మిషన్ తీసుకొని
సంతకాలు 10 సంతకాలు పెట్టి ఒక జాయింట్ సెక్రటరీ ఢిల్లీలో కూర్చున్నట్టు డిసైడ్ చేస్తాడు. జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు సాయి గారు ఈ స్నో స్కూటర్స్ అండ్ జాకెట్స్ కోసం డిఫెన్స్లో అప్పుడు ఇవ్వలేదు, ఆర్డర్లు ఇవ్వలేదు, మీకు గుర్తుంటుంది. జార్జ్ ఫెర్నాండెస్ గారు మినిస్టర్ అయినప్పుడు ఏం చేశారు సాయి గారు, వీళ్ళందరినీ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ వీళ్ళందరినీ సియాచిన్ పంపించారు. వారం వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పి ప్రాక్టికల్గా తెలుస్తుంది. వాళ్ళు తిరిగి వచ్చి ఫైల్ ఎక్కడా అని వెళ్ళి తీసుకెళ్ళి సంతకం పెట్టించారంట. వాళ్ళు చూసారు ఆన్ ద గ్రౌండ్, వాళ్ళు చూసారు ఎట్లా కష్టపడుతున్నారు అక్కడ వితౌట్ స్నో స్కూటర్స్, వితౌట్ జాకెట్స్. ఇది మన బ్యూరోక్రసీ ఇది ప్రాబ్లమ్ సాయి గారు. మన దేశంలో అన్నిటికంటే పెద్ద బ్రిటిష్ వారు వెళ్ళి అంగ్రేజ్ గయే లేక నౌలా చోడ్ గయే అంటారు హిందీలో. వీళ్ళు ఇడిసేసి వెళ్ళిపోయారు బ్యూరోక్రసీని. అది అట్లనే ఉంది ఇప్పుడు కూడా, ఇంకొక 50 సంవత్సరాల కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళ పని చేపించడం చాలా కష్టం. వాళ్ళు ఒక గ్రౌండ్ లెవెల్లో శ్రీహరికోటలో పనిచేస్తున్నాయన్నో, ఒక బిహెచ్ఎల్లో పనిచేస్తున్న వాళ్ళకి తెలియదు ఆ ఫ్రస్ట్రేషన్. బిహెచ్ఎల్లో కూడా చాలా బ్రెయిన్ డ్రైన్ ఉండే. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, టాటా స్టీల్ వచ్చినప్పుడు దానికి ముందు టాటా స్టీల్ ఎప్పుడు వచ్చారు, కొత్త స్టీల్ కంపెనీస్ వస్తున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తావా, ఇది ఆఫర్. ఇది సాయి గారు, నథింగ్ రాంగ్ విత్ ఇట్. I think we should encourage all these people to do it అన్నమాట. పర్ఫెక్ట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ కొచ్చాట్ల గారు చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.